पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं वन्दे संस्कृतं मातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवनं संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मह्यं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे उत्तमं धन्यवादाः उत्तमं धन्यवादाः धन्यवादः महोदय धन्यवादाः సో 6వ పాఠము మొదలు పెట్టాలి కదండి 6వ పాఠం మొదలు పెట్టాలి సూక్తి చూడండి 7వ పాఠం అదే సారీ 7వ పాఠం 7వ పాఠం ఓన్లేండి మళ్ళీ 6 చెప్పాను తీసింది 7 చెప్పింది 6 అన్నమాట రైట్ 7వ పాఠం వజ్రాదపి ధీరాణం చిత్తరత్నం అఖండితం 125 నా బుక్ లో పేజ్ నంబరు 7వ పాఠము సూక్తి వజ్రాదపి హి ధీరాణం చిత్తరత్నం అఖండితం వజ్రాత్ అపి హి ధీరాణం చిత్తరత్నం అఖండితం ధీరాణం చిత్తరత్నం ధైర్యవంతుల యొక్క మనస్సు అంటే బాగా ధైర్యవంతులు అంటే ఏమిటి సంకల్ప బలం గట్టిగా ఉన్నవాళ్ళు ధైర్యవంతులు ఏదైనా సాధించేటటువంటి సాహసం కలవాళ్ళు సో వారి యొక్క చిత్తరత్నం చిత్తము అంటే మనస్సు దాన్ని ఒక రత్నంతో పోల్చారు మనస్సు అనేటటువంటి రత్నం ఎందుకు పోల్చారు అంటే అన్ని రత్నాల్లోకి కఠినమైనది వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యగలం అనే సామెత వినుంటారు కదా అది అన్బ్రేకబుల్ యాక్చువల్ గా చెప్పాలంటే కాబట్టి దానితో కూడా వజ్రము వలన కూడా అది అఖండితం అట దాంతో కూడా సాధ్యపడదుట అంత ఏమంటారు వాళ్ళ సంకల్ప బలం కానీ వాళ్ళ ధైర్యం కానీ అంత వాళ్ళ మనస్సు అంత దృఢంగా ఉంటుందట అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఎంత స్ట్రాంగ్ అంటే వజ్రాత్ అపి అఖండితం వజ్రము వలన కూడా దానిని ఖండించడం అనేది సాధ్యపడదు అని చెప్పటం దాని యొక్క భావము రైట్ ఇకపోతే ఇవాళ పాఠం ఎలా ఉంటుంది అంటే 7, 8 పాఠాలు కలిపి ఉంటుంది అంటే ఇప్పుడు శత్రు ప్రత్యయం మీకు ఏం చేశారు అంటే అసలు అంటే ఏమిటో ఎలా వాడతామో చెప్పాలి కాబట్టి 6 పాఠాల్లో చెప్పుకుంటూ వచ్చారు వాటిని అసలు ఫస్ట్ ప్రాతిపదికం ఎట్లా వస్తుంది పుంలింగం ఎలా ఉంటుంది దాంట్లో విభక్తులు ఎలా వస్తాయి ఒక లెసన్ తర్వాత నపుంసకలింగం అనుకుంటూ స్త్రీ ప్రత్యయాలు అనుకుంటూ ఇలాగా చెప్పుకుంటూ వచ్చారు బట్ ఇప్పుడు ఒకసారి శత్రు ప్రత్యయం అనేది ఏ కాంటెక్స్ట్ లో వాడతాము ఎందుకు వాడతాము ఎలా ఉపయోగిస్తాము అనేది ఆల్రెడీ ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి శానచ్ ప్రత్యయాన్ని 2 పాఠాల్లో ముగిస్తున్నారు అన్ని విభక్తులు అన్ని లింగాలు
వెరీ ఈజీ. శత్రు ప్రత్యయంతో పోలిస్తే షానచ్ ప్రత్యయం చాలా ఈజీ. ఎందుకు ఈజీ? ఫస్ట్ కారణం ఆల్రెడీ మనం దాని సందర్భం ఏమిటో తెలిసేసుకున్నాం కాబట్టి. రెండవది ఇవి వచ్చేటటువంటి లింగ రూపాలవి వెరీ ఈజీగా ఉంటాయి కాబట్టి. సో, షానచ్ ప్రత్యయం గురించి చెప్పాలి అంటే సేమ్ శత్రు ప్రత్యయం లాగానే ఇది కూడా తాత్కాలిక వర్తమాన కాలంలో ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ విశేషణాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి విశేషణ విశేష భావం ఉంటుంది. అయితే ఇది శత్రు ప్రత్యయం కేవలం పరస్మైపది క్రియలకి మాత్రమే వస్తుంది. ధాతువులకి మాత్రమే. ఆత్మనేపది ధాతువులకు వచ్చేసరికి షానచ్ ప్రత్యయం వస్తుంది. 2 ఒకే సందర్భంలో, ఒకే అర్థంలో వాడతాము. కానీ పరస్మైపదికి శత్రు, ఆత్మనేపదికి షానచ్. ఇంతే తేడా ఆ 2 ప్రత్యయాలకి. 2 డిఫరెంట్ ప్రత్యయాలే కానీ పరస్మైపదికి ఒకటి అలాట్ అయిపోయింది. దానికి దీనికి సెపరేట్ చేసేసారిక్కడ. షానచ్ ప్రత్యయం ఆత్మనేపదికే మాత్రమే ఉంటుంది. అయితే షానచ్ ప్రత్యయంలో ప్రాతిపదికలో మనకి శత్రు ప్రత్యయంలో ఏమైంది? షకారము తర్వాత అకారము, తకారము, రుకారము శత్రు అని విడదీస్తే. సో, దాంట్లో ముందు షకారము, చివరిలో ఉన్న రుకారము పోయి అత్ అనేది మిగిలి అది ధాతువుకి యాడ్ అయ్యి పట్ ప్లస్ అత్ పఠత్ అయింది కదా! ఇది అందరికీ గుర్తుంది. షానచ్‌లో కూడా ఏమవుతుంది అంటే షకారము, షానచ్ విడదీస్తే ఏమవుతుంది? షకారము, ఆకారము, నకారము, అకారము, చకారము. కదా! మిగిలేది దాంట్లో. సో, ముందర ఉన్నటువంటి షకారం పోతుంది. సో, ఆ మిగులుతుంది. చివరున్నటువంటి చకారం పోతుంది. సో, అది పోతే మిగిలింది పదం ఏమిటి? ఆన అని మిగులుతుంది. ఆన అనేది మిగులుతుంది. సో, ధాతువుకి ఆన ఆర్ మాన 2 రకాలుగా. ఈ మా ఎక్కడి నుంచొచ్చింది అంటే, ఆ రూపాలు వేరు, ఆ రూల్స్ వేరు, ఆ నియమాలు వేరు. బట్ షానచ్ ప్రత్యయంలో ధాతువుకి ఆన కానీ, ఆర్ మాన కానీ యాడ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఆన యాడ్ అవుతుంది, ఎప్పుడు మాన యాడ్ అవుతుందనే దానికి మాత్రం నియమాలున్నాయి. ఇప్పుడు వందతే ఉందనుకోండి. వందతేకి ఇప్పుడు ఇక్కడ కూడా కన్సిడర్ చేయాల్సింది మనం ప్రథమ పురుష ఏకవచనము, బహువచనము 2 కావాలి మనకి ఇక్కడ గూడా. సో, వందతే కావాలి, వందంతే కావాలి, 2 కావాలి. ఓకే. బట్ ఫస్ట్ మనం వందతే తీసుకున్నాం అనుకోండి. తేకి ముందర ఏముంది? అంటే ఆ ఉంది కదా! తేకి ముందర ఆ ఉంది. అంటే హ్రస్వ అకారం ఉంది. రైట్? సో, ఎప్పుడైతే ప్రథమ పురుష ధాతువు యొక్క లట్లకార ప్రథమ పురుష ఏకవచన రూపంలో తేకి ముందర గనక హ్రస్వ అకారం ఉంటే ఆ ధాతువుకి మాన యాడ్ అవుతుంది. అప్పుడేమవుతుంది అంటే మనం షానచ్ నుంచి ఏం చెప్పుకున్నాం? ఆన రావాలి. కొన్ని చోట్ల మాన వస్తుంది. ఆన ఆర్ మాన ఇవి రెండిట్లో ఏదో ఒకటి యాడ్ అవుతుంది ధాతువుకి. ఎప్పుడు ఆన, ఎప్పుడు మాన అని చెప్పుకోవాలి అంటే లట్లకార ప్రథమ పురుష ఏకవచన రూపాన్ని తీసుకున్నప్పుడు దానిలో తేకి ముందర గనక హ్రస్వ అకారం ఉంటే ఆ ధాతువుకి మాన యాడ్ అవుతుంది. అంటే వందతేలో అకారం వచ్చింది తేకి ముందర కాబట్టి వంద ధాతువుకి ప్లస్ మాన వందమాన అవుతుంది. ఓకే. 100 ప్లస్ మాన వందమాన. 100 హ్రస్వ అకారం అదే హలంతం కదండీ! అనకండి. అక్కడ ఆల్రెడీ దాని నుంచి వందతే నుంచి తేకి ముందర హ్రస్వ అకారం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 100 మిగులుతుందక్కడ. సో, 100 మాన వచ్చి వందమాన అనే ప్రాతిపదికం ఏర్పడుతుంది. ఓకే. 100 మాన. సిమిలర్‌లీ వర్తతే ఉందనుకోండి. అక్కడ హ్రస్వాకారమే. శ్లాఘతే, సేవతే, అలాగే కంపతే, సహతే, క్షమతే ఇవన్నిటికి కూడా తేకి ముందర ఏముంది? హ్రస్వ అకారం ఉంటుంది. సో, వీటన్నిటికి ఏమవుతుంది అంటే మనకి మాన యాడ్ అవుతుంది. సో, వర్తమాన అనే వర్తమాన కాలము అనే ఆ మాన వచ్చింది అక్కడి నుంచొచ్చింది. సో, షానచ్ ప్రత్యయం నుంచి వచ్చింది. వర్తమానంలో అంటూ ఉంటాం గదా మనం. వర్తమానం అంటే ఏంటి? నౌ ఎ డేస్ అనే టైప్‌లో వాడతాము. సో, దానికి మాన ఎక్కడి నుంచొచ్చింది? వృత్త ధాతువుకి షానచ్ ప్రత్యయం జారడం వల్ల వర్తమాన అనే ప్రాతిపదికం ఏర్పడుతుంది. వర్తమాన, వందమాన, శ్లాఘమాన, సహమాన, క్షమమాన ఇట్లాగా రూపాలన్నీ కూడా ప్రాతిపదికం వస్తుంది. సో, మనం 100 నుంచి తీసుకుంటాం కాబట్టి వందమాన వచ్చింది.
ఇప్పుడు ప్రాతిపదిక వందమాన వచ్చింది మనకి. పఠత్ వచ్చింది శత్రు ప్రత్యయంలో ప్రాతిపదిక. పఠత్ నుంచి పఠన్ పుంలింగ రూపం వచ్చింది, పఠంతి స్త్రీలింగ రూపం వచ్చింది, పఠత్ నపుంసకలింగం మళ్ళీ 3 వచ్చాయిగా. సిమిలర్లీ ఇక్కడ కూడా కథ ఇక్కడ చాలా ఈజీ. అక్కడ రూపాలు చాలా ప్రాతిపదికకి, రూపాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్క నపుంసకలింగం తప్ప. బట్ ఇక్కడ చాలా ఈజీ. వందమాన అని గనక రూపం ఏర్పడంగానే, ప్రాతిపదికం ఏర్పడంగానే దాని నుంచి విసర్గ పెడితే పుంలింగం వచ్చేస్తుంది. దానికి దీర్ఘం ఇస్తే స్త్రీలింగం వస్తుంది. మకారం పెడితే నపుంసకలింగం వచ్చింది. అంటే వందమానః అంటే పుంలింగం, వందమానా అంటే స్త్రీలింగం, వందమానం అంటే నపుంసకలింగం. వెరీ ఈజీ. ఓకే. ఈ వందమానః ఎప్పుడైతే అయిందో అది పుంలింగం అయిందో అకారాంతం అయిపోయింది. రామశబ్దంలా వస్తుంది మొత్తం అంతా. మొత్తం రామశబ్దంలా వస్తుంది. వందమానా ఎప్పుడైతే అయిందో అది ఆకారాంతం స్త్రీలింగం అంటే రమా శబ్దంలా అయిపోయింది మొత్తం. రైట్. వందమానం అని ఎప్పుడైతే నపుంసకలింగం అయిందో అది జ్ఞాన శబ్దంలాగా అయింది. అకారాంత నపుంసకలింగ జ్ఞాన శబ్దం. జ్ఞానం జ్ఞానే జ్ఞానాని లాగా రూపాలు వచ్చేస్తాయి వందమానంకి. షానచ్ మొత్తం అంతా పుంలింగం అంతా కూడా షానచ్ ప్రత్యయంలో పుంలింగం అంతా కూడా మీకు రామశబ్దం లాగానే వస్తుంది. స్త్రీలింగాలన్నీ కూడా రమాశబ్దంలా వస్తాయి. నపుంసకలింగం అంతా కూడా జ్ఞాన శబ్దం లాగానే వస్తుంది. ఇది మానాకొచ్చిన తిప్పలు. మానా వద్దు, మరి ఆనా ఎప్పుడు వస్తుందో తెలియాలి కదా మనకి. ఆనాకి ఇప్పుడు హ్రస్వ అకారము అని స్పెసిఫిక్‌గా ఎప్పుడైతే అక్కడ చెప్పామో, అంటే అది కాక మిగిలిన వస్తేనేగా అర్థం. ఒకటి తీసేసామంటే ఇంకోటి అది అది అదొక్కటే సెపరేట్ దాన్ని చేసామంటే మిగతావన్నీ వేరే కేటగిరీలోకి వచ్చి ఇంకా అంతకుమించి లేవు. మాన అయిపోయింది. ఇంకా ఆన ఒకటే ఉంది. సో, కరోతి అనేది కృ ధాతువు ఏదైతే ఉందో అది ఉభయపది. కరోతి ఉంది, కురుతే ఉంది. రైట్? కురుతే అది ఆత్మనేపది. కరోతికి మీకేమవుతుంది? కుర్వన్ వస్తుంది. కుర్వన్, కుర్వతి, కుర్వత్ అవి శత్రు ప్రత్యయాలు వచ్చేస్తాయి. ఎందుకు? పరస్మైపది కాబట్టి కరోతి. దానికే ఆత్మనేపది రూపం తీసుకుంటే కురుతే అవుతుంది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటి? ఉభయపది ధాతువులు ఉంటే ఉభయపదులకి పరస్మైపది రూపానికి శత్రు ప్రత్యయం వస్తుంది. ఆత్మనేపది రూపానికి శానచ్ ప్రత్యయం 2 రకాలుంటాయి దానికి. సో, ప్రస్తుతం కరోతి గురించి మాట్లాడుతున్నాం. అంటే కురుతే గురించి మాట్లాడుతున్నాము. కురుతేలో కృ ధాతువుకి ఆత్మనేపదిలో వర్తమాన లట్లకార ప్రథమ పురుష ఏకవచనంలో కురుతే అనే రూపంలో తేకి ముందర ఉన్న అక్షరం ఏమిటి? అచ్చేమిటి? ఉకారము. హ్రస్వ అకారం కాదు. ఉకారం ఉంది. సో, ఇప్పుడేమవుతుంది అంటే దీనికి ఇట్లాంటి ధాతువులకి ఆనా చేరుతుంది. మానా కాకుండా. ఆనా చేరుతుందనమాట. అది జేరి దానికి రూపం ఎట్లా వస్తుందంటే ఇప్పుడు బహువచన రూపం తీసుకోవాలి అక్కడ మళ్ళీ. బహువచనం గూడా కావాలండి అన్నా గదా! బహువచనం ఎందుకు కావాలిప్పుడు? కురుతేకి బహువచనం ఏమొస్తుందంటే కురుతే, కుర్వాతే, కుర్వతే అనొస్తుంది. కుర్వతే అనొస్తుంది. ఇప్పుడు బహువచనంలో తేకి తే తీసేసేయండి. కుర్వతే వచ్చాక తే తీసేస్తే మిగిలింది కుర్వ. కుర్వ ప్లస్ ఆన ఇక్కడ నత్వం గూడా వచ్చేస్తుంది దాంట్లో. కాబట్టి కుర్వాణ అవుతుందనమాట. ప్రాతిపదికం కృ ధాతువుకి షానచ్ ఆత్మనేపథ్యం చెప్పంగా కృ ధాతువుకి షానచ్ ప్రత్యయ రూపం అంటే కుర్వాణ అనే ప్రాతిపదిక వస్తుంది. ఇప్పుడు దీనికి కుర్వాణః పుంలింగం, కుర్వాణా స్త్రీలింగం, కుర్వాణం నపుంసకలింగం. ఏవండీ కురుతే ఒకటే ఉందా? కరోతికి చెప్పాంగా ఇప్పుడు మేము మళ్ళీ ఇదెందుకు అంటే లేదు ఇంకా ఉన్నాయి. కురుతేనే కాదు ఇంకా ఉన్నాయి. శేతే అని ఉందొకటి. శేతే అని ఉంది. శేతే అంటే నిద్రపోవడం. దానికి ఇది కొన్ని అంటే శేతే కంటే ముందు మీకు ఇంకోటి చెప్పొచ్చేమో. ఇంకేం చెప్పొచ్చు? క్రీణీతే. క్రీణాతి ఉంది. క్రీణీతే ఉంది. క్రీ ధాతు ఇంతవరకు మీకు తెలీదు గదా! క్రీణాతి తెలుసు కదా కొనడం. క్రీణాతి తెలుసు గదా! అది కూడా ఉభయపది. మనం ఇంతవరకు క్రీణాతి కేవలం పరస్మైపది కింద చూసుకున్నాం. యాక్చువల్‌గా ఉభయపది అది. క్రీణీతే అనొస్తుంది. అప్పుడు కూడా తేకి ముందర ఏమొచ్చింది? ఈకారం వచ్చింది. రైట్? ఈకారం వచ్చింది. కాబట్టి దాంట్లో కూడా క్రీణ
ప్లస్ ఆన క్రీడాన అనే ప్రాతిపదిక వస్తుంది. అలాగే మీకు తెలియంది బాగా తెలిసిన వెర్బ్ ఇప్పటివరకు పరస్మైపది మాత్రమే అనుకునే వెర్బ్ ఇంకోటుంది. జానాతి. జానాతి కూడా ఉభయపదే. జానీతే అని వస్తుంది దానికి. ఓకే. నా జానే వస్తుంది కదా! దేంట్లో మనకి రామరక్షా స్తోత్రంలో గాని, దాంట్లో గాని నా జానే నైవ జానే అని వస్తుంది గదా! జానే రూపం ఎక్కడి నుంచి వచ్చింది? మనం చదివిన దాంట్లో ఎక్కడన్నా ఉందా పరస్మైపదిలో? లేదు గదా! జానే రూపం ఎక్కడొస్తుంది? వందే వచ్చినట్టు వస్తుంది. ఎక్కడొస్తుంది అది? ఆత్మనేపదిలో వస్తుంది. అంటే అర్థం ఏమిటి? జ్ఞా ధాతువు ఉభయపది. దానికి జానాతి రూపం తీసుకుంటే శత్రు ప్రత్యయం వస్తుంది. జానీతే అనే రూపం ఆత్మనేపది రూపం తీసుకుంటే షానచ్ ప్రత్యయం వస్తుంది. దీనికి కూడా ఏమవుతుందంటే జాన ప్లస్ ఆన జానాన అని వస్తుంది. ఇక్కడ నాలు చాలా వస్తాయి. జానానః జానానా జానానం అనే రూపాలు వస్తాయి దానికి. ఇలాగా బేసిక్‌గా చెప్పదలుచుకుంది ఏంటంటే షానచ్ ప్రత్యయంలో షకారము, చకారము లోపించి మిగిలేది ఆన. కానీ ధాతువుకి ఆన ఆర్ మాన ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ అవుతాయి. మాన ఎప్పుడు యాడ్ అవుతుందంటే, ఆ ధాతువు యొక్క ప్రథమ పురుష లట్లకార ప్రథమ పురుష ఏకవచన రూపంలో తేకి ముందర గనక హ్రస్వ అకారము ఉంటే, ఆ ధాతువుకి మాన యాడ్ అవుతుంది. అలా కాదు తేకి ముందర హ్రస్వ అకారము తక్క మిగిలిన అచ్చులేదైనా ఉంటే, అప్పుడు దానికి ఆన యాడ్ అవుతాయి. ఈ ప్రాతిపదిక ఏర్పడిన తర్వాత, ఆ ప్రాతిపదికకి విసర్గ చేయిస్తే అది పుంలింగ రూపం వచ్చి రామశబ్దంలా వస్తుంది. ఆన అవ్వచ్చు, మాన అవ్వచ్చు ఏదైనా రామశబ్దం రూపంలానే ఉంటుంది. ఓకే. అలాగే దీర్ఘం చేరిస్తే ఆకారాంతం అవుతుంది. అది స్త్రీలింగ రూపం రమాశబ్దంలాగా వస్తాయి. అలాగే మకారం చేరిస్తే అది నపుంసకలింగము జ్ఞాన శబ్దంలాగా వస్తాయి రూపాలు. ఓకే. ఇంకేమన్నా పాయింట్లు మిస్ అయ్యాయేమో ఒకసారి చూద్దాం. సో, సేమ్ శత్రు ప్రత్యయానికి ఎట్లా రాసుకున్నామో ఆ విధంగానే తాత్కాలిక వర్తమాన కాలము ఆత్మనేపది క్రియలకి మాత్రమే వస్తుందిది. షకారము, చకారము లోపిస్తే ఆన, ఆర్, మాన వస్తాయి. వివిధ రూపాలు వందమానః, వందమాన, వందమానం, కుర్వాణః, కుర్వాణా, కుర్వాణం. ఇది మానాకి ఎగ్జాంపుల్. ఇది ఆనాకి ఎగ్జాంపుల్. మరి నా ఎందుకొచ్చిందంటే అణత్వం వస్తుంది దాంట్లో. అది యాడ్ అయినప్పుడు అణత్వ విధానాలు వేరు. అది మళ్ళీ పక్కన గుర్తుపెట్టుకోవడమే దీనికి. సో, సేమ్ మనం శత్రు ప్రత్యయంలో పఠన్ బాలకః, పఠంతి బాలిక ఎలా చెప్పుకున్నామో ఇక్కడ కూడా అట్లాగే చెప్పుకున్నాము. వందమానః జనః అంటే నమస్కరిస్తున్న మనిషి. వందమానా మహిళ నమస్కరిస్తున్న మహిళ. లంబమానం ఫలం మరి పండు నమస్కరించదు కాబట్టి వేలాడుతున్న ఫలము నపుంసకలింగానికి చెప్పాలి కాబట్టి లంబతే అనేది వెర్బ్ ఉందది వేలాడడం అనే అర్థం. లంబోదరః అక్కడి నుంచే వచ్చింది. వేలాడే పొట్టగలవాడు అని అర్థం. కాబట్టి లంబమానం ఫలం వేలాడుతున్నటువంటి పండు. సేమ్ ఇవి కూడా మనము విశేషణ పదాల్లాగా ఉపయోగిస్తాం కాబట్టి విశేషణ విశేష్య భావ నియమాలు అవన్నీ కూడా అప్లై అవుతాయి దీనికి. తర్వాత లట్లకార ప్రథమ పురుష ఏకవచనం తీసుకుంటే వర్ధతే అకారం గురించి చెప్పడం వర్ధతే, వర్తతే ఏమైనా కావచ్చు. ఏమంటారు? వందతే ఇవన్నిటికి కూడా తేకి పూర్వం హ్రస్వ అకారః ఉంటే మాన వస్తుంది. దీనికి కూడా అంతే బహువచన రూపంలో వర్ధ వస్తుంది కాబట్టి వర్ధ ప్లస్ మాన తీసుకుంటే వర్ధమానః, వర్ధమానా, వర్ధమానం అని వస్తాయి. సో, దానికి ఎగ్జాంపుల్ అకారం వచ్చేవి. అంటే తేకి ముందర హ్రస్వ అకారం వచ్చేదానికి కంపతే, భాషతే, సేవతే, వర్తతే ఇవన్నీ ఎగ్జాంపుల్. సో, ఈ ప్రథమ పురుష ఏకవచనం ఏది నిర్ధారిస్తుంది అంటే అక్కడ మాన రావాలా, ఆన రావాలా అనేది నిర్ధారిస్తుంది. బహువచన రూపం ఏం నిర్ధారిస్తుందంటే ఇంతేని పక్కన పెట్టేసి మిగిలిన రూపం. ఎందుకండి ఇక్కడ కూడా అదే ఉంది కదా! ఇక్కడ ఎందుకు అంటే కొన్ని క్రియలకి ఈ ఏకవచన రూపానికి, బహువచన రూపానికి తేడా ఉంటుంది. ఇప్పుడు అందుకని ఏమవుతుందంటే బహువచనం తీసుకోమని చెప్తారు. సో, దాంట్లో ఈ ఇంతేని మైనస్ చేస్తే ఉండేది ఈ రెడ్ కలర్‌లో ఏదైతే ఉందో అది ప్లస్ మాన. సో, కంపమానః, కంపమాన, కంపమానం, భాషమాణః, సేవమానః, వర్తమానః సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఓకే. అలా కాదు. ఇప్పుడు కురుతే అంటే ఎప్పుడు ఆన వస్తుంది అనేదానికి. కురుతేలో తేకి ముందర ఊ ఉంది.
అన్యస్వర తే పూర్వం, కాబట్టి ఆనా వస్తుంది. బహువచన రూపం దానికి ఇగో ఇదే ఎగ్జాంపుల్. కురు ప్లస్ ఆనా రాయలేం కదా మనం, కాబట్టి ఏం చేయాలి, కుర్వా తీసుకోవాలి. అందుకని అన్నిటికీ యూనివర్సల్గా ఏం పెట్టారంటే ప్రథమ పురుష బహువచనం కన్సిడర్ చేసి దాని ముందర దాని పక్కన చివరిలో తే ఆర్ ఉంతే ఏదున్నా అది కట్ చేసేయండి. మిగిలిన రూపం ఏదైతే ఉందో కుర్వ ప్లస్ ఆన కలిపితే కుర్వాణ, కుర్వా ప్రాతిపదిక కుర్వాణ అని వస్తుంది. కుర్వాణ, కుర్వాణ, కుర్వాణం అనే రూపాలు వస్తాయి. సో అట్లాంటి వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇక్కడ బహువచనం వెరీ ఇంపార్టెంట్. క్రీణీతేకి బహువచనం క్రీణతే. ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది కదా, అందుకని బహువచనం కన్సిడర్ చేయాలి మనం. అలాగే జానీతేకి బహువచనం జానతే. అలాగే చినుతేకి బహువచనం చిన్వతే. అలాగే భుంక్తే ఉంది, దానికి బహువచనం భుంజతే. సో ఇప్పుడు ఈ భుంక్తేలోకి మీకు తేకి తీసేస్తే భుంక్కి యాడ్ చేయలేరు, కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ ఏమిటి, క్రీణీతే తేకి ముందర దీర్ఘ ఈ ఉంది, జానీతే తేకి ముందర దీర్ఘ ఈ ఉంది, అలాగే చినుతే తేకి ముందర హ్రస్వ ఉకారం ఉంది. అలాగే భుంక్తేలో యాక్చువల్గా భుంక్తే అన్నప్పుడు తేకి ముందర కకారం ఉంది, అచ్చు కాదు. అంటే హ్రస్వ అకారం లేకుండా వేరేవేవో ఉన్నాయి 4 చోట్ల కూడా. ఇప్పుడు వీటికి బహువచన రూపాలు తీసుకున్నప్పుడు క్రీణతే, జానతే, చిన్వతే, భుంజతే వచ్చినప్పుడు ఈ చివరి తే మైనస్ చేస్తే వచ్చే రూపాలకి క్రీణ ప్లస్ ఆన క్రీణాన. సో దానికి క్రీణాన, క్రీణాన, క్రీణానం, జానాన, జానానా, జానానం, చిన్వాన, చిన్వాన, చిన్వానం, భుంజాన, భుంజానా, భుంజానం అనే రూపాలు వస్తాయి మనకి. రైట్. సో ఇవన్నీ కూడా పుంలింగాలన్నీ కూడా షానచ్ ప్రత్యయంలో రామ శబ్దవత్ వస్తాయి, స్త్రీలింగాలు రమా శబ్దవత్ వస్తాయి, నపుంసకలింగం జ్ఞాన శబ్దవత్ వస్తాయి. అయిపోయింది షానచ్ ప్రత్యయం. రైట్. మరి 2 లెసన్స్ కలిపి ఎందుకు చెప్పుకున్నాము? ఇప్పుడు వందమాన తీసుకుంటాం అనుకోండి, రూపాలన్నీ ఎలా వస్తాయి, రామశబ్దం లాగా అంటే వందమాన, వందమానౌ, వందమానా, వందమానం, వందమానౌ, వందమానాన్, వందమానేన, వందమానాభ్యాం, వందమానై, వందమానాయ, వందమానాభ్యాం, వందమానేభ్య, వందమానాత్, వందమానాభ్యాం, వందమానేభ్య, వందమానస్య, వందమానయో, వందమానాన్, వందమానానా వస్తుంది. ఓకే, రామాణ వందమానానా. ఓకే, నెక్స్ట్ వందమానే, వందమానయో, వందమానేషు. రైట్. ఇట్లాగే రూపాలు వస్తాయి. సిమిలర్లీ రమా శబ్దం, సిమిలర్లీ జ్ఞాన శబ్దానికి ఏముంది, వందమానం, వందమానే, వందమానాని, మిగతాదంతా పుంలింగమేగా తృతీయ నుంచి. రమా శబ్దంలోంచి వస్తే రమా, రమే, రమా, కాబట్టి వందమానా, వందమానే, వందమానాహ. రైట్. వందమానాం ఒక్క దీర్ఘం తీసేస్తే అది పుంలింగం అయిపోతుంది. వందమానం అన్నారంటే పుంలింగం, మానాం అన్నారంటే స్త్రీలింగం అయిపోతుంది. సో వందమానయ, వందమానాయై, ఓకే, వందమానాయాహ, వందమానాయాహ, నెక్స్ట్ వందమానాయాం, ఇలాగా రూపాలన్నీ వస్తాయి. ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది నేను అంటే 7th లెసన్లో ఉన్న వాక్యాలు 8th లెసన్లో ఉన్న వాక్యాలు కూడా ఇప్పుడే చెప్తున్నాను నేను. ద్వితీయ విభక్తివి అన్ని విభక్తులవి ఇక్కడే ఎక్సర్సైజ్ చెయ్యము, బట్ కంప్లీట్ అయితే ఇప్పుడే చేస్తాం. క్లియరా ఇంతవరకు షానచ్ ప్రత్యయం? రైట్. చూడండి వాక్యాలు చూస్తే స్టార్టింగ్లోనే సీత కంపమాన రావణేన సహా గతవతి. సీత కంపమానా రావణేన సహా గతవతి. సీత వణుకుతూ రావణునితో వెళ్ళినది, గతవతి వెళ్ళినది. కంపమాన వణుకుతూ, సేమ్ శత్రు ప్రత్యయం ఎలా అయితే అర్థం చెప్పుకున్నామో దీనికి కూడా అర్థం అదే చెప్పుకుంటాం, కాకపోతే ఇవి ఆత్మనేపది ధాతువులు, అంతే తేడా. నెక్స్ట్ తత్ర వందమాన భక్త ఏవ శ్రీకర. అక్కడ నమస్కరిస్తున్న భక్తుడే శ్రీకరుడు. వందమాన భక్త, ఇవన్నీ కూడా మీకు ఈ లెసన్లో ఇచ్చేవి మోస్ట్లీ లేదు, అంటే ప్రథమా విభక్తి రూపాలే వస్తాయి ఈ లెసన్లో. సో కొన్ని చోట్ల తాత్కాలిక, ఇప్పుడు సీతాకంపమాన, నెక్స్ట్ సీతాకంపమాన చోట తాత్కాలిక వర్తమాన కాలం ఉంది. వందమాన భక్త విశేషణం వచ్చేసింది అక్కడ, నమస్కరిస్తున్న భక్తుడు అన్న చోట.
నిర్మలే ఆకాశే ప్రకాశమానః చంద్రః సర్వాన్ సంతోషయతి. నిర్మలమైన ఆకాశమందు ప్రకాశిస్తున్న చంద్రుడు, ప్రకాశతే వెర్బ్‌కి ప్రకాశమానః చంద్రః సర్వాన్ సంతోషయతి. ప్రకాశిస్తున్న చంద్రుడు అందరినీ సంతోషపెడుతున్నాడు. నెక్స్ట్, కార్యక్రమే భాషమాణః సంతోషః అద్య మమ గృహం ఆగచ్చతి. ఇక్కడ సంతోషః అనేది వాడి పేరు. సో కార్యక్రమములో మాట్లాడుతున్న భాషతే, సో భాషమాణః అక్కడ నా రావడానికి వేరే కారణాలు ఉంటాయి. కాబట్టి భాషమానః అని గుర్తుపెట్టుకోవద్దు, భాషమాణ అనే గుర్తుపెట్టుకోండి. సో మాట్లాడుతున్నటువంటి సంతోష్ అనేవాడు ఈరోజు ఈరోజు మా ఇంటికి వస్తున్నాడు, ఆగచ్చతి. ఉద్యానే వాయునా కంపమానాః వృక్షాః శిరః చాలయంతః ఇవ దృశ్యంతే. ఉద్యానవనములో, తోటలో వాయునా గాలి వలన గాలితో కంపమానాః వృక్షాః ఊగుతున్న చెట్లుట శిరః చాలయంతః ఇవ తలకాయలు ఊపుతున్నట్లుగా దృశ్యంతే కనపడుతున్నవి, తలలూచుతున్నట్లుగా కనపడుతున్నవి. ఓకే, కంపమానః బహువచనం వచ్చింది ఇక్కడ, కంపమానాః వృక్షాః. యాచమానాః భిక్షుకాః దైన్యం ప్రదర్శయంతి. యాచిస్తున్న భిక్షకులు దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, జాలిగా చూస్తున్నారు అంటామే అదనమాట, దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. యాచతే ఉభయపది కదా, గుర్తుందేమో, ఎప్పుడో ప్రవేశాలో చదువుకున్నాం ఉభయపది అనే మాట. సో యాచతి తే రెండు ఉన్నాయి, ఇక్కడ యాచమానాః ఉంది. ఓకే, యాచమానాః భిక్షుకాః ఉభయపది కాబట్టి శానచ్చు వస్తుంది, శత్రుప్రత్యయం కూడా వస్తుంది దానికి. లంబమానం ఫలం బాలకః గృహీతవాన్. లంబమానం ఫలం విరేలాడుతున్న పండును బాలకుడు పట్టుకున్నాడు. ఓకే, లంబమానం ఫలం నపుంసకలింగం వచ్చింది అక్కడ. నెక్స్ట్, శోభమానాని భవనాని జనేషు ఆనందం జనయంతి. శోభమానాని భవనాన్ని రాజిల్లుతున్న ఆర్ ప్రకాశిస్తున్న, మెరిసిపోతున్న అంటామే మనం ఆ టైప్లో అనమాట. చాలా అద్భుతంగా ఉంటాయి చూసారా వాటికి. శోభమానాని భవనాని నపుంసకలింగం, శోభతేకి నపుంసకలింగ రూపం వచ్చింది అది. భవనాలు జనులలో ఆనందమును కలిగిస్తున్నవి. పలాయమానం మిత్రం శీఘ్రం ధావతి. ఇది చూడండి, నపుంసకలింగంలో ఉంది. మిత్రంకి మనకు జనరల్గా కర్తృపదంగా వచ్చేవి చాలా తక్కువ వాక్యాలు ఉంటాయి. సో పారిపోతున్న మిత్రుడు వేగముగా పరిగెడుతున్నాడు, ధావతి పరిగెడుతున్నాడు. మనం చెప్పుకోవడం తెలుగులో పరిగెడుతున్నాడు అనే చెప్పుకోవాలి, కానీ అక్కడ మిత్రం నపుంసకలింగమే వస్తుంది. కాబట్టి పలాయమానం మిత్రం, పలాయతే వెర్బ్ ఉంది కదా, దానికి కూడా పలాయమానం అని వస్తుంది. నెక్స్ట్, కార్యం ఆరభమాణ శీలా దేవం ప్రార్థితవతి. ఆరభతే అనేది వెర్బ్ ఉంది, ఆరభతే అనేది ఉంది. సో కార్యక్రమమును పనిని ప్రారంభిస్తున్నటువంటి ఆర్ మొదలెడుతున్నటువంటి శీల అనే పేరు గల అమ్మాయి దేవుని ప్రార్థించినది. ఆరభతేకి ఆరభమాణ, ఎందుకు తేకి ముందర అకారమే వచ్చింది కాబట్టి ఆరభమాణ అని వస్తుంది. స్త్రీలింగం కాబట్టి ఆరభమాణ దీర్ఘం వచ్చింది. పచమాన పాచిక పాకశాలాం స్వచ్ఛం స్థాపయతి. పచతి పచతే కూడా ఉభయపది గుర్తుంటే, కాబట్టి పచన్ వస్తే స్త్రీ అదేంటిది శత్రుప్రత్యయం వస్తుంది, పచన్ పచంతి. ఇది పచతేకి తీసుకున్నారు కాబట్టి ఆత్మనేపది, వండుతున్నటువంటి వంటగత్తె. ఓకే, వంట ఆవిడ పాకశాలను వంటగదిని స్వచ్ఛం స్థాపయతి శుభ్రముగా ఉంచుతున్నది. ఓకే, బాధమాన శిరోవేదన శీఘ్రం నిర్గచ్చతి. బాధ పెడుతున్న శిరోవేదన స్త్రీలింగం కాబట్టి బాధమాన వచ్చింది, అది బాధతేకి బాధమాన. ఓకే, బాధ పెడుతున్నటువంటి తలనొప్పి శీఘ్రం నిర్గచ్చతి తొందరగా పోదు. బయటికి పోదు అంటే తొందరగా పోదు అంటాం కదా, అంటే ఏంటి తగ్గదు అని చెప్పే ఉద్దేశంలో తొందరగా పోదు అని అంటాము. రైట్, నెక్స్ట్ ఇది వెరైటీగా ఉంటుంది చూడండి. అధీయానాః ఛాత్రాః ఉత్తమ ఫలితాంశం ప్రాప్నువంతి. ఇప్పుడు ఫస్ట్ అర్థం చెప్పేసుకుందాం. చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితమును పొందారు, ప్రాప్నువంతి పొందుతున్నారు.
ఓకే. చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితమును పొందుతున్నారు. మీకు తెలిసిన క్రియాపదం అధీతే అనేది కానీ మనం ఎక్కడ ఉపయోగించలా. రైట్? అధీతే ఎక్కడా ఉపయోగించలేదు. దానికి ఎంతసేపు అధ్యయనం కరోతి ఫామ్‌లో వాడాం దాన్ని ఎంతసేపు మనం. రైట్? దానికి బహువచనం వెరైటీగా ఉంటుంది. ఏకవచనం అధీతే, బహువచనం అధీయతే. సిమిలర్ దానిలాగానే ఎట్లా జానాతికి జానీతేకి జానతే వచ్చిందే ఇందాక చూపించాను. అట్లాగే అధీతేకి బహువచనం అధీయతే. ఇప్పుడు అధీతేలో తేకి ముందర ఉన్నది హ్రస్వాకారం కాదు, ఈ ఉంది. కాబట్టి దీనికి రావాల్సింది ఏమిటి? ఆనా రావాలి. దేనికి యాడ్ చేస్తాం తీసుకొచ్చి ఆనా? ఇప్పుడు బహువచనం కావాలి. అధీయతే బహువచనం కాబట్టి దాంట్లోంచి తే మైనస్ చేస్తే అధీయ మిగులుతుంది. అధీయ ప్లస్ ఆన అధీయాన అనే రూపం వస్తుంది. సో అధీయానాహ ఛాత్రాహ బహువచనం వచ్చింది ఇక్కడ. రైట్? సిమిలర్లీ కార్యం కుర్వాణాహ కర్మకర్యః అధికం ధనం ఇష్టవత్యః. కార్యమును చేస్తున్నటువంటి ఆడ పనివారు ఎక్కువ ధనమును ఇష్టపడుతున్నారు అంటే కోరుతున్నారు. సారీ, ఇష్టవత్యః కోరారు, అడిగారు, ఏదైనా కావచ్చు, కోరారు. రైట్? ఇక్కడ కూడా అంతే. కుర్వాణాహ, కుర్వాణ కూడా ఎలా చెప్పుకున్నాము? కురుతే. అక్కడ తేకి ముందర ఊ ఉంది కాబట్టి ఆన రావాలి. కురుతేకి బహువచనము కుర్వతే. సో దాంట్లోంచి తే తీసేస్తే మిగిలేది కుర్వ. కుర్వ ప్లస్ ఆన కలిపితే కుర్వాణ వస్తుంది. ఇక్కడ కర్మకర్యః అనేది స్త్రీలింగం బహువచనంలో ఉంది కాబట్టి కుర్వాణాకి బహువచనం కుర్వాణాః వస్తుంది కాబట్టి అలా వచ్చింది ఆ రూపము. ఓకే. శయానాః వృద్ధాః ప్రాతః ఉష్ణపానీయం ఇచ్చంతి. నిద్రిస్తున్న శేతే అనే దానికి సి ధాతువు అంటారు దాన్ని. సో దానికి అర్థం నిద్రపోవడం. కాబట్టి నిద్రిస్తున్న వృద్ధులు ప్రాతకాలం అంటే ప్రొద్దుట ఉష్ణపానీయం ఇచ్చంతి. వేడి నీరును కోరుతున్నారు. ఓకే. వేడి నీరును కోరుతున్నారు. సో శయానాహ ఎట్లా వచ్చింది? ఇది మాత్రం చాలా డిఫరెంట్. దీనికి ఆనా రావడానికి షేతే ఈజీ. షేతే అనే వెర్బ్‌కి తేకి ముందర ఏ వచ్చింది కాబట్టి ఆనా రావాలి. అంతవరకు డిఫరెంటే. కానీ దీని బహువచనంతో పెట్టుకుంటే పని జరగదిక్కడ. దీనికి బహువచనం షేరతే అని వస్తుంది. మరి షేరా ప్లస్ ఆనా, షేరానా అనకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా! మనం చెప్పే రూల్స్‌కి. ఇప్పటికి శిక్షాకొచ్చారు కాబట్టి ఈ పాటికి చాలా అలాంటివి ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. సో షేతే అనే వెర్బ్‌కి షయాన అని గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పచ్చు అంటే మీకు అందరికి కొంచెం కొంచెం వచ్చింది కాబట్టి ఎక్స్‌పీరియన్స్. షీ ధాతువు కాబట్టి షీ ప్లస్ ఆనా, శయాన రావచ్చా? చిన్న ఎక్సెప్షన్స్ తోటి. అంటే ఎండ సంధి వస్తుందండి. ఎడసంధి రైట్. సో అంటే ఎడసంధి రావాలి. అంతవరకు వెళ్ళట్లేదు వాళ్ళు. అంత అంత చెప్పట్లేదు. అన్నిట్లో అది అప్లై చేయలేం కాబట్టి ఇది జస్ట్ నా అండర్‌స్టాండింగ్ ఊరికనే అందుకని చెప్పా. సో షేతే వెర్బ్‌కి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆనానే వస్తుంది. బికాజ్ షేతే ఉంది కాబట్టి. బట్ షేరతే అనే దాన్ని కన్సిడర్ చెయ్యకూడదు ఇక్కడ. చేయకుండా గుర్తుపెట్టుకోండి అది శయానః, శయానా, శయానం అనొస్తుంది. ఓకే. శయనించి ఉన్న అని అర్థం అన్నమాట. శయనిస్తున్న అని అర్థం. సో శయానః అట్లా వచ్చింది. నెక్స్ట్ భుంజానాః భగిన్యః మధురం న స్వీకుర్వంతి. భుంజానాః భగిన్యః భుజిస్తున్నటువంటి సోదరీమణులు మధురం తీపిని ఇష్టపడట్లా, స్వీకుర్వంతి తీసుకొనటం లేదు. తీపిని తీసుకొనడం లేదు, పుచ్చుకోవట్లేదు అని అర్థం. అంటే వాళ్ళు స్వీట్ తినడం లేదు అని. భుంజానాః భగిన్యః స్త్రీలింగ రూపం వచ్చింది అక్కడ, భగిన్యః వచ్చింది కాబట్టి. భుంక్తే అని ఇందాకే చూపించా. భుంక్తే అనే క్రియాపదానికి ఆన రావాలి. బికాజ్ తేకి ముందర హ్రస్వ అకారము లేదు అనే ఒక కండిషన్. అక్కడ కకారం ఉందా ఇంకోటి ఉందా పక్కన విషయం. కాబట్టి ఆన వస్తుంది. భుంక్తేకి బహువచన రూపము భుంజతే. కాబట్టి భుంజ దాంట్లోంచి తే మైనస్ చేస్తే భుంజ అనే రూపం వస్తుంది. భుంజ ప్లస్ ఆన భుంజాన వస్తుంది. స్త్రీలింగ రూపంలో బహువచనంలో భుంజానాహ వచ్చింది. రైట్. సో ఇక్కడ వరకు అన్నీ కూడా మనకిచ్చిన వాక్యాలు ఎన్ని ఉన్నాయి? 15 వాక్యాలు కూడా
ప్రథమా విభక్తిలో ఉన్నాయి. అది పుంలింగం కావచ్చు, స్త్రీలింగం కావచ్చు, నపుంసకలింగం కావచ్చు, ఏకవచనం కావచ్చు, బహువచనం కావచ్చు. ప్రథమా విభక్తిలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడి వరకు అర్థమైంది కదా! ఎప్పుడు ఆనా వస్తోంది, ఎప్పుడు మానా వస్తోందో అర్థమైంది కదా! రైట్. రమణ గారు చెప్పండి సార్. ఈ ఎయిత్‌ది పలాయమానః అని ఉంది గదా! అది గూడా ఉభయపది కింద వస్తుందా? పలాయమానం. పలాయతి పలాయతే. ఇప్పుడు వెర్బ్ పలాయతే. పలాయతే ఉంది. అవును. పలాయతి గూడా ఉంది. పలాయతి లేదా? పలాయతి మనకి ఎంతవరకైతే రాలేదు. పలాయతే మాత్రమే ఉంది. అంటే ఓన్లీ ఆత్మనేపదే ఇది. ఓన్లీ ఆత్మనేపదే. మనకి ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే ఎందుకంటే ఎక్కడా చూడలేదు పలాయతి అని. సరే అయితే ఓకే. అది నాకు కొంచెం అది పలాయతి ఉందేమో అని అనుమానం వచ్చి అసలు అడిగాను. అనుమానం రానేకూడదు. సాధ్యమైనంత Yes. వరకు దాన్ని ఏమిటిది వెరైటీగా ఓకే. ఒక్క నిమిషం ఉండండి. అసలు అది ధాతువే లేదంటుంది వెరైటీగా. అచ్చా. అంటే దీనికి ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటికి ముందర ఎడిషన్స్ ఏవో ఉంటాయి. ఓకే. చెప్పలే. ఇవి ఈ పలాయతే వెరైటీగా ఉంటుందండి. మీరు ధాతుపాఠాలో పలాయతే కొడితే రాదు. ఈ అయ్యో! ధాతువుకి పరా అనే ఉపసర్గ వస్తుంది. అది నేను నోట్ చేసుకున్నా కూడా ఇక్కడ పుస్తకంలో కూడా చూడలేదు. మీరు అడిగారు, నేను చెప్పేస్తున్నాను. పరా అనే ఉపసర్గకి ఈ ధాతువు ఈ అంటే ఏంటి ఏతి వస్తుంది కదా, ఏతి. ఆ టైప్ లో అన్నమాట. సో దానికి వచ్చి అది పలాయతే రూపం వస్తుంది. మీకు ఎక్కడ చూద్దాం ఉండండి ఒక్కసారి. చూస్తే సరే అవి ఇలాంటి వెరైటీగా ఉంటాయి. మనకంటే నేర్చుకోవడానికి బాగుంటాయి. ఏతి అంటే ఇప్పుడు జానాపదం లాగానే మేడం. ఏతి ఇతహ యాంతి లాగానండి. ఏతికి యాతి యాంతికి వస్తుందండి. ఒక్క నిమిషం ఇది నేను మీకు చూపిద్దామని సెర్చ్ చేస్తున్నా. ఒక క్షణం. అవును మహోదయ. ఏతి ఈ ఇతః ధాతువు యంతి, లాగా. నాట్ యాంతి. యంతి అండి అది. యాతికి యాంతి వస్తుంది, అవును. యంతి వస్తుంది. ఏతి యంతు మనకి ఎక్కడో అవును వచ్చింది కూడా. యంతు అనే మాట కూడా వస్తుంది. యంతు అనేదో వస్తుంది. కోవిదలో వస్తుందేమో, దీంట్లో వస్తుందో మరి. అవును దేంట్లో మహోదయ. ఉపసర్గ ఈ అర్థం? ధాతువు ఆత్మనేపది రూపం. ఏతి ఇతహ యంతి, అవును. ఏషి ఇతహ ఇత. అవును. అలా ఒక్క నిమిషం. ఇప్పుడు నేను మీకు చూపిద్దామనే తీశాను. అది చూపిస్తే కాస్త వెరైటీగా ఉంటుంది కాబట్టి మనకి ఇది ఇప్పుడు నేను చూసింది ఏంటి అంటే ఈ ధాతువు. ఓకే. ఈ ధాతువులో కర్తరిలో మనకి ఎలా ఉంటుంది, మనకి ఏతి ఇతః యంతి ఈ రూపాలు వస్తాయి. ఓకే. సో దీంట్లో ఏతి ఇతః యంతి దీనికి వస్తుంది కర్తరి రూపం. దీంట్లో ఉపసర్గార్థాహకి వెళ్ళాలి. ఓకే. ఉపసర్గార్థాహ అని వెళ్తే ఇక్కడ అతి ప్లస్ ఈ వీటన్నిటికి రూపాలు వస్తాయి. ఓకే. దీంట్లో పరా ప్లస్ ఈ అనేది ఒకటి ఉంది. ఓకే. పరా ప్లస్ ఈ. దానికి అర్థం కూడా చెప్పండి. ఎట్లా చూడండి ఎలా చెప్పారు. పీछे लौटना అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం, అంటే పారిపోవడం అని అర్థం అన్నమాట. అయ్యో! ఓకే. సో ఇప్పుడు ఇక్కడికెళ్ళి మనము ఈ పరా ప్లస్ ఈకి ఈ యారో మార్క్ గనక కొడితే ఇదేంటిది పలాయతి. పలాయతే కూడా రావాలి. ఐ గెస్ నిజంతంకెళ్ళాలనుకుంటా. చూద్దాం అన్నమాట ఒకసారి. ఐ ధాతు కొట్టండి. ఐ ఐ ఏమిటిది? అవునండి. ఐ ధాతు మీరు కొట్టండి. అంటే పరా ప్లస్ ఐ ధాతు కొడితే పలా అయితే వస్తుంది. కాదండి. యాక్చువల్‌గా
ఐ కాదే, పరా ప్లస్ ఈ ధాతువే వచ్చేది యాక్చువల్గా. నేనంటే చూసా ఇప్పుడే, ఐ కొడితే వచ్చింది. పరా ప్లస్ ఐ, ఐ ధాతు అని కొడితే వచ్చిందండి, పలా అయితే వచ్చింది. పరా ప్లస్ ఐ కొట్టారా మీరు? సో అంటే ఐ ధాతు. ఐ ధాతు కొడితే ఏంటిది, నేను పరా ప్లస్ ఈనే రాసుకున్నాను నా పుస్తకంలో కూడాను. ఎందుకంటే ఎన్ని గతవు ఇదే రావాలి, పలాయనం చిత్తగించడం అంటే అదే రావాలి కాబట్టి. ఐ అంటే ఇంగ్లీష్ లో కొట్టారు, నా దాంట్లో సంస్కృతం రావట్లేదు, నా ల్యాప్టాప్ పాడైనప్పటి నుంచి. ఐ యకారం. అదే అట్లా కాదు, నేను అంటుంది అది కాదు. నా దాంట్లో ల్యాప్టాప్ లో సంస్కృతం రావట్లేదు, అందుకని ఇక్కడ కొట్టి చూడాలి నేను. ఐగతం అని ఒకటి ఉంది. కానీ దానికి ఉపసర్గార్థాలు రావట్లేవు, లేవు. ధాతు అంటే ధాతు పాఠాలు అలా లేదు. నేను మీకు స్క్రీన్ షాట్ పెడతాను. నేను ఇదివరకు తీశాను యాక్చువల్ గా, కాకపోతే ఏమైందంటే ఈ ఉపసర్గార్థాలు రావట్లేదు దాంట్లో ఐ కొట్టినప్పుడు. అంటే ఈ పక్కన ప్లస్ ఉంది కదా, దాని దగ్గర మనం క్లిక్ చేసి కింద డిస్ప్లే రిజల్ట్స్ అప్పుడు కొడితే వస్తుంది. అప్పుడు కొడితే వస్తుంది. అది ఇందులో పాల్ ధాతు ఉంది. ఇది వరకు నాకు వచ్చింది, Yes, నేను చెప్తున్నానుగా. ఇది అయ్యో ఇదేంటి ఏ ఇది వచ్చింది, పాల్ ధాతు ఉంది. ఇది పాల్ వచ్చింది, అని అందులో వస్తుంది. ఐ వస్తుంది. ఐ అయితే ఇది వచ్చేస్తుంది, దీంట్లో ఉపసర్గార్థాలు లేవు. ఇక్కడ అష్టాధ్యాయిలో పాల్ ధాతు ఉంది, అందులో వస్తుంది. ఐ పక్కన ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, దానిలో పరా మనం ఇక్కడ ఇక్కడ కొట్టచ్చు అంటారా మీరు? ఓహో ఓకే. ఇక్కడ ఈ ప్లస్ దగ్గర మనం కిందికి డ్రాప్ డౌన్ చేస్తే అది పరా లిస్ట్ వస్తుంది. నేను ఇది వెళ్ళలేదు, ఎందుకంటే జనరల్ గా ఉపసర్గార్థ అది కూడా రావట్లేదు. ఇప్పుడు అక్కడే మన డిస్ప్లే రిజల్ట్స్ అని కింద వస్తుందా? నేను మీకు స్క్రీన్ షాట్ పెట్టానండి విడిగా. ఇప్పుడు మీరు ఇక్కడ కొట్టాను, అదే రావట్లేదు ఇక్కడ. ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను, ఉండండి. ఇది నేను ఇదివరకు నాకు ధాతుపాఠాలో అంటే ధాతుపాఠ అష్టాధ్యాయి మాడిఫై అవుతుంది ఎప్పటికప్పుడు. ఇది వరకు కొట్టినప్పుడు వచ్చింది, ఎందుకంటే నేను స్క్రీన్ షాట్ కూడా పంపించాను. పాల్ ధాతు అని ఒకటి, ఇది అష్టాధ్యాయిలో పాల్ ధాతు అని ఒకటి ఉందండి, అందులో వస్తుంది. పాల్ ధాతు స్క్రీన్ డిఫరెంట్ సార్. సార్ పాల్ ధాతు పాలయతి అది వేరు సార్. పాలైతే వేరండి. పాలయతి వేరు, పలాయతే వేరు సార్, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. సరే నేను తర్వాత చూస్తానండి. ఇప్పుడు ఏదైతే ఏమి దీంట్లో వచ్చేసింది, దీంట్లో నాకు ఫోన్ లో వస్తుంది, సిస్టమ్ లో రావట్లేదు. సో ఓకే ఫైన్, ఎట్లా అయినా కానీ పలాయతే మాత్రమే వస్తుంది, ఆత్మనేపది ఇక అక్కడ వచ్చింది అసలు చిక్కంతా ఇప్పుడు మనకి. సో పలాయతే ఆత్మనేపది మాత్రమే వస్తుందండి, దానికి శత్రు ప్రత్యయం రాదు, శానచ ప్రత్యయం మాత్రమే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాం మనం ఇంతకీ పాఠం? కృష్ణపణి ఏంటండి చెప్పండి. సిక్స్త్ వన్ ఉంది కదండి, లంబమానం ఫలం బాలక గృహీతవాన్ ఉంది కదా, దానికి ఒకసారి క్రియాపదం చెప్పరా, నాకు కొంచెం లంబతే వస్తుందండి. లంబతే అని వస్తుంది. అయితే ద్వితీయ విభక్తి కూడా ఇచ్చినట్టున్నారు కదా మహోదయ వీటిల్లో, ఈ లిస్ట్ లో. ద్వితీయ విభక్తి ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ ఇచ్చారు? లంబమానం ఫలం
బాలకః గృహీతవాన్ ఇది ఆరవది యాక్చువల్ గా పండును అంటే ద్వితీయ అదే విభక్తికే వెళ్ళింది అది. అది తర్వాత తొమ్మిదవది తొమ్మిదవది కార్యం ఆరభమాణ శీల దేవం కాదు ప్రార్థితవతి. కాదు, అది కార్యం ఆరంభమాన, కార్యమును ప్రారంభిస్తున్న శీల, ఓకే 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 అది ప్రథమ అది విభక్తి. కాదు అది కాదు అవును, ఇదొక్కటి మాత్రం ఆరవది మాత్రం ద్వితీయ విభక్తిలో ఉంది. నేను చెప్పలే, నా ఫోన్ లో వస్తుంది, అది మళ్ళీ తీసేసి పెట్టినా కూడా ల్యాప్టాప్ లో రావట్లేదు. మేబీ మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే రావచ్చు. రైట్. సో ఇక్కడ లంబమానం అన్న నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయాలు ఒక రకంగానే ఉంటాయిగా, వాళ్ళు పాపం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు మనలానే. ద్వితీయ విభక్తి నుంచి ద్వితీయ విభక్తి రూపాలు అవన్నీ 8th లెసన్ లో ఉన్నాయి కాబట్టి అవి కూడా చదివేద్దాం, అన్ని విభక్తులు కవర్ అయిపోతాయి. సో దట్ రామశబ్దం రమాశబ్దం జ్ఞాన శబ్దమే కాబట్టి మీకు ఎక్సర్సైజెస్ చేయించడానికి కూడా ప్రాబ్లం ఉండదు మీకు. రైట్, చూడండి ఒకసారి 8వ పాఠంలో సూక్తవి మిగతావన్నీ తర్వాత చెప్పుకుందాం. ముందర ఓన్లీ శానచ ప్రత్యయం ఒకటే చెప్పుకుందాం ఇప్పుడు. నారద వందమానం ధ్రువకుమారం ఉత్థాప్య ఉక్తవాన్. నారదుడు నమస్కరిస్తున్న ధ్రువకుమారుని ఉత్థాప్య లేపి, ఉక్తవాన్ చెప్పాడు. ఉత్థాప్య అంటే ఉత్తిష్టతి అంటే ఉత్థాయ వస్తుంది లేచి, ఉత్థాపయతి అంటే లేపుతున్నాడు, ఉత్థాప్య దానికి యబంతము లేపి అని అర్థం వస్తుంది. సో వందమానం ధ్రువకుమారం ద్వితీయ విభక్తిలో ఉంది, అక్కడ పుంలింగం ద్వితీయ విభక్తిలో ఉంది. ఓకే, అన్నిటికీ స్త్రీలింగాలు అన్ని ఇక్కడ కవర్ చేసేయాలి కాబట్టి ఒక్కొక్క వాక్యమే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు, ఏకవచనానికి ఒకటి బహువచనానికి ఒకటి అట్లా. దశరథ వర్ధమానాన్ బాలాన్ దృష్ట్వా హృష్టవాన్. దశరథుడు పెరుగుతున్న బాలలను చూసి సంతోషించాడు, హృష్టవాన్ హర్షించాడు. వర్ధమానం పైన కూడా చెప్పుకుందాం, వందమానౌ వందమానాన్, వర్ధమానౌ వర్ధమానాన్. ఇది కూడా పుంలింగ బహువచనం ద్వితీయ. తర్వాత భాషమాణేన రాజకీయ పురుషేణ బహు ప్రలపితం. ఇది మనకి దీంట్లో వస్తుంది కదా, దాన్ని ఏమంటారు, భావ్య ప్రయోగంలోకి వచ్చేస్తుంది. ఎందుకు, కర్తృపదము తృతీయాలో వెళ్ళింది కాబట్టి. సో భాషమాణేన రాజకీయ పురుషేణ, మాట్లాడుతున్నటువంటి రాజకీయ పురుషుడు అంటే రాజకీయవేత్త చేత బహు ప్రలపితం చాలా ఎక్కువ మాట్లాడబడినది. ప్రలపితం అంటే ప్రలాపింపబడింది, ప్రేలాపన చేయబడింది అంటామే, ఆ టైప్ అనమాట అది. సో భాషమాణేన, భాషమాణాభ్యాం, భాషమాణైః తృతీయ ఏకవచనం పుంలింగం. కార్యం కుర్వాణైః సర్వైరపి ప్రాయః ఫలం లభ్యతే ఏవ. పనిని చేస్తున్న అందరి చేత బహుశా సాధారణంగా ఫలము పొందబడుతూనే ఉంటుంది. ఓకే, ఫలము పొందబడుతూనే ఉంటుంది. లభ్యతే ఏవ అన్నారు కాబట్టి పొందబడుతూనే ఉంటుంది. పనిని చేయుచున్న అందరి చేత సాధారణముగా ఫలము పొందబడుతూనే ఉంటుంది. కుర్వాణైః వచ్చింది. సో కుర్వాణేన, కుర్వాణాభ్యాం, కుర్వాణైః తృతీయ బహువచనంలో వచ్చింది. ధనం కామయమానాయ కృపణాయ అన్యత్ కిమపి న రోచతే. ధనమును కోరుతున్నటువంటి పిసినారి చేత, పిసినారి రోచతే వచ్చింది కాబట్టి పిసినారికి అన్యత్ కిమపి వేరే ఏది కూడా రుచించట్లేదు. ఓకే, రోచతే వచ్చింది కాబట్టి చతుర్థి వచ్చింది. కామయతే వెర్బ్. సో కామయమానాయ, కామయమానాభ్యాం, కామయమానేభ్యః చతుర్థి విభక్తి రూపాలు వస్తాయి దానికి. యాచమానేభ్యః భిక్షుకేభ్యః ప్రాయః సర్వే కుప్యంతి. యాచిస్తున్న భిక్షుకుల పట్ల అందరూ సాధారణంగా కోపిస్తూ ఉంటారు. రైట్. సో యాచమానేభ్యః, యాచమానాయ, యాచమానాభ్యాం, యాచమానేభ్యః ఇది కూడా చతుర్థి. ఫస్ట్ 2 ద్వితీయ ఏక బహువచనాలు, తర్వాత 3, 4 తృతీయ ఏక బహువచనాలు, 5, 6 చతుర్థి ఏక బహువచనాలు పుంలింగంలో. కించిత్ స్పందమానాదపి వృక్షాత్ ఫలాని పతితాని. కించిత్ స్పందమానాత్ అపి వృక్షాత్, కొంచెం ఊగేసరికి కూడా, కొంచెము ఊగుతున్న చెట్టు నుంచి కూడా పండ్లు పడుతున్నాయి. లేదు ఇలా కూడా చెప్పు, కొంచెమే ఊగుతున్న చెట్టు నుంచి పండ్లు పడుతున్నాయి. చెట్టు మహా పెద్దగా గాలి వచ్చి ఊగట్లేదు, ఆ కొద్దిగా వీచిన గాలికే పడుతున్నాయని చెప్పడం అనమాట. సో
స్పందమానాద్ అపి వృక్షాత్ అంటే స్పందన అంటే ఏంటి? స్పందతే, స్పందించటము అంటే రెస్పాండ్ అవ్వడము. కాబట్టి స్పందమానాత్ వృక్షాత్ పంచమి వచ్చింది. పండ్లు పడినవి. స్పందమానాత్ స్పందమానాభ్యాం స్పందమానేభ్యః. గుహాసు వర్తమానేభ్యః వ్యాఘ్రేభ్యః మృగాః భీతాః. గుహాసు గుహలయందు ఉంటున్న పులుల నుండి జంతువులు భయపడినవి. ఆర్ పులుల వలన. సో వర్తమానాత్ వర్తమానాభ్యాం వర్తమానేభ్యః పంచమి. సో 7, 8 పంచమి ఏకబహువచనాలు పుంలింగంలో. రైట్. భాషణం ఆరభమాణస్య ఉపన్యాసకస్య అభిముఖం సర్వే స్వముఖం పరివర్తితవంతః. భాషణం ఆరభమాణస్య, భాషణను అంటే ఉపన్యాసమును ప్రారంభిస్తున్నటువంటి ఉపన్యాసకుడికి ఎదురుగా, అభిముఖం అంటే ఎదురుగా, అందరూ తమ ముఖమును స్వముఖం తమ ముఖమును తిప్పారు. అంటే అప్పటి వరకు ఉపన్యాసం బిగిన మునుపు వరకు అందరూ ఎటో చూస్తూ మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఉపన్యాసకుడు ఉపన్యాసం ప్రారంభిస్తున్నాడో ఇక అప్పుడు అందరూ కూడా ఇటువైపుకు తిరిగి అతనికి ఎదురుగా తమ ముఖాన్ని మార్చుకున్నారు. సో ఆరభమాణస్య, ఆరభమాణయోః, ఆరభమాణానాం. షష్ఠి ఏకవచనం పుంలింగం. ప్రయతమానానాం కార్యసిద్ధిః అవశ్యం భవత్యేవ, భవతి ఏవ, భవత్యేవ. ప్రయతమానానాం ప్రయత్నిస్తున్న వారికి, అక్కడ ఇంకా కర్తృపదం వేరే విశేష్యం ఇవ్వలేదు. ప్రయత్నించే వారికి అని మాత్రమే ఇచ్చారు అంతే. ప్రయత్నించే వారికి కార్యసిద్ధి తప్పక జరుగుతుంది. ఓకే. సో ప్రయతతేకి వచ్చిన ఇవి అది షష్ఠి. ప్రయతమానస్య, ప్రయతమానయోః, ప్రయతమానానాం. సో 9, 10 వాక్యాలు పుంలింగంలో షష్ఠి ఏక బహువచనాలు. దేవం సేవమానే భక్తే శాంతి వర్తతే. దేవుని సేవిస్తున్న భక్తుని యందు శాంతి ఉంటుంది అంటే ప్రశాంతత ఉంటుంది వాడికి అని చెప్పటం. సేవమానే, సేవమానయోః, సేవమానేషు సప్తమి. దేవుని సేవించు భక్తి యందు శాంతి కలదు అని చెప్పడం అన్నమాట దానికి. అధీయానేషు ఛాత్రేషు శ్రద్ధ భవేత్ ఏవ. చదువుతున్న విద్యార్థుల యందు శ్రద్ధ ఉండవలను అంటే ఉండి తీరాలి అని చెప్పడం అన్నమాట. భవేతేవ ఉండవలసిందే అని చెప్పడం. ఓకే. సో అధీయానే, 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 అధీయానయోః, అధీయానేషు సప్తమి బహువచనం. సో 11, 12 వాక్యాలు పుంలింగంలో శానచ ప్రత్యయంలో ఏక బహువచనాలకి ఉదాహరణలు. రైట్. ఇతస్తతః కంపమానాం రజ్జుం దృష్ట్వా సహ సర్పః ఇతి భ్రాంతిం ప్రాప్తవాన్. ఇతస్తతః వాక్యాలకు అర్థం ట్రాన్స్లేషన్స్ లో ఇస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియో విన్నాక కూడా ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే అడగండి తర్వాత. ఇతస్తతః ఇటు అటు, కంపమానాం రజ్జుం ఊగుతున్న తాడును, దృష్ట్వా చూసి, సహ సర్పః ఇతి అది పాము అని, భ్రాంతిం ప్రాప్తవాన్ భ్రాంతిని పొందాడు. ఎవడు అనేది మనకు చెప్పలేదు, ఒకడెవడో పొందాడు. సో కంపమానా స్త్రీలింగానికి ద్వితీయ విభక్తి, రజ్జు స్త్రీలింగ శబ్దం అండి. అందుకని కంపమానాం ద్వితీయ విభక్తి వస్తే కంపమానే, కంపమానాః అనేది ద్వితీయ విభక్తి రూపాలు వస్తాయి. రమా శబ్దం లాగా వస్తుంది కాబట్టి స్త్రీలింగ ద్వితీయ ఏకవచనం. భజమానాః పౌత్రీః దృష్ట్వా పితామహీ సంతుష్ట. భజమానాః పౌత్రీః దృష్ట్వా. భజమానాః అంటే భజిస్తున్న, భజతే, భజతే అనే వెర్బ్ ఉంది. భజ గోవిందంలో భజ రాదు, వస్తుందా? అట్లా అన్నమాట. సో భజతి భజతే రెండు ఉన్నాయి, అది కూడా ఉభయపదే. సో ఇక్కడ భజమానాః భజిస్తున్నటువంటి పౌత్రీః మనుమరాండ్రను చూసి, దృష్ట్వా చూసి, పితామహి నానమ్మ సంతుష్ట సంతోషించినది. ఓకే. సో ఇది ద్వితీయ బహువచనం. భజమానాం భజమానౌ భజమానాం భజమానే భజమానాః. 13, 14 స్త్రీలింగ ద్వితీయ ఏక బహువచనాలకి ఉదాహరణలు.
బాధమానయా శిరోవేదనయా మమ భగిని అస్వస్థ. బాధిస్తున్న శిరోవేదన తలనొప్పిచే నా సోదరి అస్వస్థురాలుగా ఉంది. సో బాధమానయా, బాధమానాభ్యాం, బాధమానాభిః, ఇది స్త్రీలింగం కదా. సో బాధమానాభిః తృతీయ విభక్తి ఏకవచనం. భిక్షమాణాభిః భిక్షుకీభిః సంతోషః అనుభూతః కిం. ఇప్పటి వరకు భిక్షుకః భిక్షుకాః విన్నాం. ఇప్పుడు భిక్షుకీ అంటే స్త్రీలింగం, బిచ్చగత్తె. సో భిక్షమాణాభిః, భిక్షను అడుగుతున్న బిచ్చమెత్తుతున్న భిక్షుకీభిః బిచ్చగత్తెలచే సంతోషః అనుభూతః కిం, సంతోషము అనుభవింపబడినదా. ఓకే, సంతోషము అనుభవింపబడినదా, క్వశ్చన్ మార్క్ కదా అది, అలా అడగాలి దాన్ని. సో భిక్షమాణయా, భిక్షమాణాభ్యాం, భిక్షమాణాభిః. సో 15, 16 వాక్యాలు తృతీయ ఏక బహువచనాలు స్త్రీలింగంలో శానచ్ ప్రత్యయానికి. విశేషేణ ఆలోచమానాయై లేఖికాయై ప్రశస్తి ప్రదత్త. విశేషేణ అంటే డిఫరెంట్ గా, కాస్త ప్రత్యేకంగా, ఆలోచమానాయై లేఖికాయై ఆలోచిస్తున్నటువంటి లేఖకురాలికి ప్రశస్తి అంటే ప్రశంస, ప్రశంస పత్రం ఆర్ బిరుదు ఇవ్వబడినది, ప్రదత్త ఇవ్వబడినది. సో ఆలోచతే వచ్చింది అనమాట ఇదంతా. సో ఆలోచమానాయై చతుర్థి ఏకవచనం. ఆలోచమానాయై, ఆలోచమానాభ్యాం, ఆలోచమానాభ్యః. ఓకే. విక్రీణానాభ్యః శిక్షార్థినీభ్యః పుస్తకం స్వీకుర్వంతు. ఇది యాక్చువల్గా ఈ 2 వాక్యాలు ఏది 18, 19 పక్కన పెట్టి 20వ వాక్యం చూడండి. ఫస్ట్ 20వ వాక్యం, స్పర్ధమానాభ్యః శిక్షార్థినీభ్యః ప్రశస్తి దీయతాం. స్పర్ధమానాభ్యః పోటీ పడుతున్న, శిక్షార్థిని, శిక్షార్థులు అంటే ఏంటి, శిక్షను పొందగోరు వారు. ఓకే, అంటే విద్యార్థులనే ఒక ట్రైనింగ్ ఉంటారు కదా, ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు, వాళ్ళు శిక్షార్థులు. సో శిక్షార్థినులకు ప్రశస్తిని అంటే ప్రశంసా పత్రాన్నో దేన్నో దాన్ని బిరుదుని దీయతాం ఇవ్వబడుగాక కర్మణిలో వచ్చింది. అయితే ఎందుకు 20వ వాక్యం అని చెప్పానంటే 17వ వాక్యం చతుర్థి ఏకవచనంలో ఉంది, ఆలోచమానాయై. మధ్యలో 18, 19 పంచమికి వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఇది చతుర్థి వచ్చింది. 20వ వాక్యం చతుర్థి బహువచనం స్త్రీలింగంలో. ఓకే, పోటీ పడుతున్న శిక్షార్థినులకు ప్రశస్తి ఇవ్వబడుగాక. ఓకే, ఇప్పుడు 18వ వాక్యం చదువుతున్నా. విక్రీణానాభ్యః శిక్షార్థినీభ్యః పుస్తకం స్వీకుర్వంతు. విక్రీణానాభ్యః, విక్రీణీతే, విక్రీణాతి పరస్మైపది రూపం, విక్రీణీతే ఆత్మనైపది రూపం, దానికి విక్రీణానాభ్యః, విక్రీణానా అని వస్తుంది, దానికి స్త్రీలింగ రూపం. సో అమ్ముతున్నటువంటి శిక్షార్థినుల నుండి పుస్తకమును స్వీకరించు, స్వీకుర్వంతు స్వీకరించండి. లోట్లో వచ్చిందండి ఇది. స్వీకరించుగాక, స్వీకరించుదురుగాక అని చెప్పాలి, బహువచనం కాబట్టి. అంటే ఆజ్ఞా ప్రేరణ చెప్తాం కాబట్టి స్వీకరించండి అని చెప్పేస్తాం జనరల్ గా చెప్పేటప్పుడు. కానీ యాక్చువల్ గా ట్రాన్స్లేషన్ చేయాలంటే తీసుకుందురుగాక అనాలి, అయితే తీసుకుందురుగాక అని చెప్పాలి. బట్ యూజువల్ గా అది ఆజ్ఞా ప్రేరణకి చెప్తాం కాబట్టి తీసుకోండి అని చెప్పినట్టుగా అర్థం వస్తుంది, అంతే. సో అమ్ముతున్న శిక్షార్థినుల నుంచి పుస్తకమును తీసుకుందురుగాక, అలాగే చెప్తాను, నాకెందుకు మధ్యలో గోల కదా. సో విక్రీణానాభ్య వచ్చింది కాబట్టి విక్రీణానాయాహ పంచమి ఏకవచనం. ఓకే, విక్రీణానాయాహ, విక్రీణానాభ్యాం, విక్రీణానాభ్య. వీళ్ళు ఇవ్వడం అంతా ఉల్టా ఇచ్చారు. 20వ వాక్యం 18గా ఇవ్వాలి, 18వ వాక్యం 20గా ఇవ్వాలి, 19 అలాగే ఉంటుంది. ఎందుకు, పంచమి బహువచనం ఫస్ట్ ఇచ్చారు, ఇప్పుడు ఏకవచనం ఇస్తున్నారు. ఉడ్డయమానాయాహ శేన్యాహ
శుక శావక అత్యంతం భీత. ఉడ్డయమానాయాహ, డయతే ఉడ్డయతే ఉన్నాయి కదా, పైకి ఎగరడం. సో పైకి ఎగురుతున్న శేన్యాహ, శేనహ తెలుసు కదా గద్ద, శేనహ, శేనీ అంటే ఆడగద్ద. సో శేన్యాహ దాని నుంచి గౌర్యాహ లాగా శేని శేన్యాహ. ఓకే, పైకి ఎగురుతున్నటువంటి ఆడగద్ద వలన శుక శావక, శుక అంటే చిలుక, శావక అంటే చిలుక పిల్ల అంటే పక్షి పిల్ల అనమాట. శావక అంటే ఆ పిల్లలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి. ఓకే, శుక శావక ఆ చిలుక పిల్ల అత్యంతం భీత, చాలా భయపడిందిగా ఉంది, భయపడినది, చాలా భయపడినది. పైకి ఎగురుతున్న ఆడగ్రద్ద వలన చిలుక పిల్ల చాలా భయపడినది. సో ఉడ్డయమానాయాహ, ఉడ్డయమానాభ్యాం, ఉడ్డయమానాభ్యః. సో 19, 18 వాక్యాలు, 19 పంచమి ఏకవచనం, 18 పంచమి బహువచనం, 20వ వాక్యము చతుర్థి బహువచనం. 21వ వాక్యం చూడండి. రావణం ఏవ ఆశంకమానాయాః సీతాయాః మనసి హనుమతః దర్శనాత్ భీతి ఉత్పన్న. రావణం ఏవ రావణునే, ఆశంకమానాయాః సీతాయాః అనుమానిస్తున్నటువంటి, ఆశంక శంక అంటే అర్థం ఏంటి, అనుమానించటం, అనుమానిస్తున్నటువంటి సీత యొక్క మనసి మనసులో, హనుమతః దర్శనాత్ హనుమంతుని దర్శనము వలన, భీతి ఉత్పన్న భయము కలిగినది. ఆవిడ రావణాసురుడు వస్తాడు ఇంకా ఇప్పుడు బాబోయాను అనుకుంటోంది అశోకవనంలో కూర్చుని. కానీ పైనుంచి టంగమని కిందకి దూకాడు హనుమంతుడు. ఈ హనుమంతుడు వస్తాడని, హనుమంతుడు అక్కడ ఉన్నాడని తెలియదు కదా ఆవిడకి. సో సడన్ గా అనుకోని ఒక జీవి ప్రకటమయ్యేసరికి ఆవిడకి భయం వేసింది. అది చెప్పటం. రావణునే అనుమానిస్తున్న ఆర్ ఊహిస్తున్నటువంటి సీత మనసులో హనుమంతుని దర్శనము వలన భీతి భయము కలిగినది. ఆశంకమానాయాహ షష్ఠి కాబట్టి ఆశంకమానాయాహ, ఆశంకమానయోః, ఆశంకమానానాం షష్ఠి రూపాలు వస్తాయి. వేపమానానాం యువతీనాం బాంధవాః తత్ర ఆగతాః. వేపతే అనే వెర్బ్కి వణకడం అంటే కొంచెం భయముతోటి వణుకుతూ ఉంటారే అలా అన్నమాట. భయంతో వణకడాన్ని వేపతే అంటారు జనరల్ గా. సో వేపమానానాం యువతీనాం వణుకుతున్న యువతుల యొక్క బాంధవాః బంధువులు తత్ర ఆగతాః అక్కడికి వచ్చారు. సో వేపమానస్య కాదు ఇక్కడ స్త్రీలింగంగా వేపమానాయాః, వేపమానయోః, వేపమానానాం. నాలు ఎక్కువ వస్తాయి శానచ్చులో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక నా మిస్ చేసినా తప్పుపోతుంది. ఇంకా శిక్షలో దాన్ని కన్సిడర్ చేస్తారు తప్పు కింద. అయ్యో వీళ్ళు మర్చిపోయారు రాయడం అనుకోరు, అది తప్పని మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, ఇది సో 21, 22 వాక్యాలు షష్ఠి ఏక బహువచనాలకి ఉదాహరణలు. దేంట్లో స్త్రీలింగ శానచ్చులు. తర్వాతది ఖిద్యమానాయాం వృద్ధాయాం నూతన అభిలాష ఉత్పన్న. దుఃఖిస్తున్న వృద్ధురాలియందు కొత్త ఆశ ఉత్పన్న పుట్టినది. దుఃఖిస్తూ ఏదో ఏదో ఆశాకిరణం కనిపించుంటుంది, దాంతో ఈవిడికి ఆశ చిగురించి అభిలాష కోరిక కలిగినది. సో ఖిద్యతే వెర్బ్ ఉంది కదా, దానికి ఖిద్యమానాయాం సప్తమి వచ్చింది. ఖిద్యమానాయాం, ఖిద్యమానయోః, ఖిద్యమానాసు స్త్రీలింగంలో వస్తుంది. స్పర్ధమానాసు బాలికాసు శాలిని తీక్ష్ణమతి. పోటీ పడుతున్న బాలికలలో శాలిని చురుకైనది, చురుకైన బుద్ధి కలది. తీక్ష్ణమతి, తీక్ష్ణమైన బుద్ధి అంటే చురుకైన బుద్ధి కలది. సో స్పర్ధమానాయాం, స్పర్ధమానయోః, స్పర్ధమానాసు సప్తమి. సో 22 కాదు 23, 24 వాక్యాలు స్త్రీలింగ శానచ్ ప్రత్యయంలో సప్తమి ఏక బహువచనాలు. పాపం మనకి దీనికే చెప్పలేదు కదా, నపుంసకలింగానికి చివరి 2 వాక్యాలు కళ్ళు తుడిచారు అందుకని.
ఓకే. ఆతపే ప్రతీక్షమాణేభ్యః మిత్రేభ్యః పానకం రోచతే. రోచతే వచ్చింది కాబట్టి ఇది చతుర్థి నపుంసకలింగం. మిత్ర శబ్దం వచ్చింది కాబట్టి నపుంసకలింగం. కాబట్టి ఆతపే ఎండలో ప్రతీక్షమాణేభ్యః ఎదురు చూస్తున్నటువంటి మిత్రులకు పానకము రుచిస్తున్నది. ప్రతీక్షమాణేభ్యః చతుర్థి వచ్చింది కాబట్టి ప్రతీక్షమాణ చతుర్థి నపుంసకలింగం కాబట్టి ప్రతీక్షమాణాయ ప్రతీక్షమాణాభ్యాం ప్రతీక్షమాణేభ్యః. ఓకే. నెక్స్ట్ది లంబమానాని ఫలాని స్వీకరోతు. వేలాడుతున్న పండ్లను తీసుకొందువుగాక ఆర్ తీసుకో అని చెప్పడం. సో ఇక్కడ ఇది నపుంసకలింగం ద్వితీయ విభక్తి బహువచనం వచ్చింది. లంబమానాని ఫలాని పండ్లను అంటున్నాం కాబట్టి. ఓకే. సో ఈ విధముగా శానచ్ ప్రత్యయం యొక్క రూపాలు స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగాల్లో ఆనా మానాలతోటి కనపడుతూ ఉంటాయి. ఇంతవరకు అర్థమైంది కదా? ఓకే. ఇవే విభక్తులు కష్టంగా ఉన్నాయి మేడం. ఉండవండి విభక్తులు. రామశబ్దం రమాశబ్దం జ్ఞాన శబ్దం వస్తే విభక్తులు కష్టం అవ్వవు, ఎప్పుడూ అవ్వవు. ఎంత పెద్ద శబ్దమైనా ఉండనివ్వండి, అంటే మాట పదమైనా ఉండనివ్వండి, ఎండింగ్ దేంతో ఒక అక్షరంతోనే ఎండింగ్ లెటర్ ఉంటుంది. అది గనక అకారాంతము ఆకారాంతము మకారాంతము అయింది అంటే, అకారాంతం మళ్ళీ మకారాంతం అంటే మళ్ళీ అకారాంతం అయిందంటే వెరీ ఈజీ. మీకు వందమాన కాదు, ఇంకేదో పెద్దది ఉండి చివరికి అహ వచ్చింది అంటే రామహ, అంతే, ఇక డౌట్ లేదు. ఎంతున్నా కూడా. అందుకనే రామ శబ్దం కంఠత రావాలి. నిద్రలో లేపడిగినా వెనక నుంచి ముందు నుంచి మధ్యలోంచి ఎక్కడ అడిగినా చెప్పేయగలగాలి రామశబ్దం. ఇవి నానాలు ఎక్కువ ఉండేప్పటికీ కష్టంగా అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడేగా విన్నారు శానచ్ ప్రత్యయం, అందుకని. 2 క్లాసులు పోయినా అనుకోండి, ఇవన్నీ ఎట్లా వచ్చాయి శిక్ష వరకు, ఇవి కూడా అట్లాగే వస్తాయి కదా. ఎప్పుడు కష్టమే. మూడో వాక్యంలో భాషమాణేన రాజకీయ పురుషేణ బహు ప్రలపితం అన్నారు కదా, అది ఒకసారి నేను మాట్లాడుతున్న రాజకీయవేత్తచే ఎక్కువ ప్రేలాపించబడినది. యాక్చువల్గా ఇదే రాయాలంటే వాడు ఎక్కువ వాగాడని అర్థం. మరి వాగబడినది అని మనం మాట్లాడలేం కదా, చెప్పలేం కదా. ప్రేలాపింపబడినది అని చెప్పాలి. అందుకని కొంచెం పాష్గా కొంచెం మసిపుయ్యాలి దాన్ని. రైట్. ఎస్ శ్రీవాణి శైలజ చెప్పండి. అది 10వ వాక్యములో ప్రయతమానానాం కార్యసిద్ధి అవశ్యం భవత్యేవ అని ఉంది కదా. ప్రయతమానః అనేది ఇక్కడ కర్తలాగా తీసుకున్నట్టు. అంటే మనం మామూలుగా ప్రయత్నించే వాళ్ళకి ఎదురు అనేస్తాం కదా తెలుగులో కూడా. మనము ప్రయత్నించే వాళ్ళకి, అటు వెళ్లే వారికి అంటాం. వెళ్లే వారికి అంటే వెళ్లే మనుషులకి అని కదా అర్థం. అక్కడ మీకు విశేష పదం కావాలి అంటే జనానాం అని రాసుకోవచ్చు. అక్కడ ఇవ్వలేదు, అంతే తేడా. అంటే నాకేం డౌట్ వచ్చిందంటే తద్ధిత ప్రత్యయాలు అని ఏవో చెప్పారు కదా, జస్ట్ అన్నారు కదా, అవి వాటికి ఏమైనా సంబంధం ఉందా ఏంటి అని డౌట్ వచ్చింది. లేదు, ఇక్కడ మనకి కంప్లీట్ వాక్యం మీకు విశేషణం ఒకటే ఉంది. శానచ్ ప్రత్యయం విశేషణం కాబట్టి విశేషం కావాలి అంటే ప్రయతమానానాం మనుష్యాణం ఆర్ ప్రయతమానానాం జనానాం ఆర్ ప్రయతమానానాం మానవానాం అని రాసుకోవచ్చు. ఎందుకంటే ప్రయత్నించే వారికి అన్నప్పుడు వారు అనేవారు మనుషులే అవుతారు జనరల్ గా. విద్యార్థులు అని చెప్పక్కర్లే కదా అక్కడికి, జనరల్ గా మనుషులు కాబట్టి జనానాం మానవానాం మనుష్యాణం నరాణం ఏదైనా రాసుకోవచ్చు అక్కడ. రైట్. రమణ గారు చెప్పండి సార్. ఈ ప్రలపితం అనేది ఏ కృదంతం కింద వస్తుందండి? ప్రత్యయం. ప్రత్యయం కదా. ఓకే. ఎందుకంటే మీకు అది భాషమాణేన తృతీయ విభక్తిలో వచ్చిందంటే అది కర్మణి ఆర్ భావే అవ్వాలి. భావే అవ్వాలి. సో ప్రలపితం కాబట్టి ప్రలాపన, లాప, వార్తాలాపం, ఆలాపం ఇలా వచ్చింది కదా అంతా మనకి. అలాగే ప్రలపితం భావే ప్రయోగం కిందే తీసుకోవాల్సి అనుకుంటా ఇది. ఓకే. ఇంకోటి 5వ దాంట్లో కామయమానాయ, ఇది ఒరిజినల్ క్రియాపదం ఏంటిది? ఏంటి? కామయతే. కామయతే అంటే కామిష్టం, అంతే కదా. అంటే ఇష్టపడడం, కోరుకోవడం. కోరుకోవడం అంటే కోరుకోవడం అన్నమాట, వాంటింగ్. ఎస్. 15th లో కూడా 15th దాంట్లో బాధమానాయ శిరోవేదనయ మమ భగిని అస్వస్థ ఉంది కదా.
దీనికి అస్వస్థ అస్థియో ఏదైనా పెట్టాలా అసలు? స్వస్థ అస్థి ఆసీత్ ఏదైనా పెట్టుకోవాలి. ఆసీత్. అది కూడా ఒక రకంగా తాప్రత్యయమే. ఇది కూడా తాప్రత్యయమే, అందుకనే. ఓకే, బాధమానాయ కాదు, బాధమానయ. బాధమానయ, సారీ, బాధమానయ. ఓకే, శిరోవేదనం. ఓకే, రైట్. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కసారి చెప్పరండి, అది క్వశ్చన్ సంతోషం, ఏమి సంతోషం అది ఎలా వస్తుందంటే డౌట్ గా వస్తుందా, నాకు అర్థం కాలేదు. ఏమి సంతోషం అని రాదు. సంతోష అనుభూత కిం అంటే బిచ్చమెత్తుతున్న భిక్ష అంటే బిచ్చగత్తెలకు సంతోషము బిహి కదా, కర్మణిలో చెప్పుకోవాలి, ట్రూ ట్రాన్స్లేషనే చెయ్యాలి. సో బిచ్చమెత్తుతున్న బిచ్చగత్తెలచే ఆనందము అనుభవింపబడినదా అని డౌట్ రేస్ చేసి చెప్పాలి. ఓకే, అయిపోయింది కదా. సో మీకు నెక్స్ట్ క్లాస్ కి అంటే శుక్రవారం క్లాస్ కి చాలా హోంవర్క్ ఉంది. అటు 7th లెసన్ ఎక్సర్సైజ్, ఇటు 8th లెసన్ ఎక్సర్సైజ్ మిక్స్డ్ గా చేస్తాం మనం. ఓకే, రైట్, ఎంజాయ్. ఇవాళ గ్రామర్ చాలు. మానే ఇక్కడ తీక్ష్ణమతి అని ఒక వర్డ్ వచ్చింది, క్రియాపదం. అది ఏ క్రియాపదం మాన్యే? అది క్రియాపదం కాదండి. తీక్ష్ణమతి అనేది బుద్ధి, చురుకైన బుద్ధి కలది అని సమస్త పదం. చురుకైన బుద్ధి కలది అని చెప్పేదన్నమాట. ఓకే, మళ్ళీ 7th కి వెళ్ళిపోదాం పదండి. 7th కి వెళ్ళిపోయి మీకు 7th లెసన్ లో వాక్యాలు, ఆ తర్వాత మనం చానుచ ప్రత్యయం యొక్క నియమాలు అవన్నీ చెప్పుకున్న చోట ఒక లిస్ట్ ఆఫ్ వెర్బ్స్ ఇచ్చారు. ఆత్మనేపది వెర్బ్స్, లిస్ట్ ఆఫ్ వెర్బ్స్ ఇచ్చారు చూడండి. 6th పాయింట్ లో ఆత్మనేపది క్రియాపదాలు సామాన్యంగా ఈ విధమైన రూపాలు పొందుతాయి అని, వందతే, వందేతే, వందంతే అని ఇస్తూ దానికి వందమాన, వందమాన, వందమానం వస్తాయని రకరకాల వెర్బ్స్ ఇచ్చారు. అన్నీ మనకి కొన్ని వచ్చినవి, కొన్ని రానివి కూడా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు దీంట్లో కొన్ని మనకి వచ్చినవి ఉన్నాయి, కొన్ని రానివి ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా మానా వస్తుంది అని చెప్పటం వాళ్ళ ఉద్దేశ్యం అన్నమాట అక్కడ. ఓకే, పేజ్ నెంబర్ 127 నా బుక్ లో 7th లెసన్ లో వాక్యాలు అవ్వగానే 120 అండి, 120 మీ పుస్తకాల్లో 6వ పాయింట్ అన్నమాట. దాంట్లో కొన్ని ధాతువులు ఇచ్చి వాటికి ఏకవచన రూపం కూడా కొన్నింటికి, అంటే త్రై ఇలాంటి వాటికి ఏకవచన రూపము కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి త్రాయతే, డి డయతే, డి అనే ధాతువు. సో అట్లాగా కొన్ని ఇచ్చారు ఊరికనే. వాటన్నిటికీ కూడా మాన అనే యాడ్ అవుతుంది అని చెప్పి చెప్పడం వాళ్ళ ఉద్దేశ్యం. నెక్స్ట్ 7వ పాయింట్కి వచ్చేసరికి బహువచన రూపాలు కూడా కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి చూసారు. చినుతేకి చిన్వతే, కురుతేకి కుర్వతే, భుంతేకి భుంజతే, అట్లాగే అలా లిస్ట్ ఇచ్చారు. అధీతే అధీయతే, ప్రయుంక్తే ప్రయుంజతే, తనుతే తన్వతే. తనుతే అంటే అర్థం ఏంటంటే తనోతికి తను ధాతువు కూడా మళ్ళీ ఉభయపది. తనోతి, తనోతి అనే వెర్బ్ వచ్చినట్టుంది మీకు ఇది వరకు. తనోతి అంటే స్ప్రెడ్ చేయడం, వ్యాపింప చేయటం, వ్యాపించటం, వ్యాపింప చేయటం కాదు, వ్యాపించటం. తనోతి, తనుతే అంటే ఎక్స్పాండ్ అవ్వడం, స్ట్రెచ్ అవ్వడం, అలాంటి మీనింగ్స్ వస్తాయి దీనికి కూడా. తనోతి ఉంది, తనుతే రెండు ఉన్నాయి. సో తనుతేకి తన్వతే అని, అలాగే క్రీణీతే క్రీణతే, గృహ్ణీతే గృహ్ణాతి కూడా ఉభయపది, క్రీణాతి కూడా ఉభయపది. ఓకే, ఇవన్నీ కొత్తగా నేర్చుకుంటున్నాం మనం. జానాతి ఉభయపది, విక్రీణాతి ఉభయపది, మనుతే ఉంది అది కూడా మన్వతే. అలా రూపాలు ఇచ్చారు. ఎందుకు బహువచన రూపాలు ఇచ్చారు వాళ్ళు మీకు అంటే, మనకి వీటికి ఇట్లాంటి వెబ్స్ అన్నిటికీ కూడా ఆనా వస్తుంది, మానా రాదు. సో తన్వానః, తన్వాన, చిన్వాన, కుర్వాణ, ప్రయుంజాన, గృహ్ణాన, మన్వాన ఇలాగ రూపాలు వస్తాయి అని చెప్పి చెప్పడానికి ఆ లిస్ట్ ఇచ్చారు. ఒకసారి అది కూడా చూసుకోవాలి మీరు. ఓకే, ఈ ఎక్సర్సైజ్లు నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం. మేడం ఆల్మోస్ట్ ఈ విశేష క్రియలు అని చెప్పుకునేవన్నీ కూడా ఉభయపదులే ఉన్నాయండి. అంటే శక్నోతి, శృణ్వోతి ఇలాంటివి కాదు. అంటే ఇప్పుడు దదాతి, క్రీణాతి, గృహ్ణాతి, జానీతి, ఇవన్నీ ఆల్మోస్ట్ కరోతి, ఆల్మోస్ట్ ఒక 6 దాకా అవే ఉన్నాయి.
చిన్ను ధాతువు కూడా చీ ధాతువు కూడా చినోతి ఉంది, చినుతే ఉంది, తనోతి తనుతే ఉంది. ఓకే, తనోతి తనుతే ఉంది, చినోతి చినుతే ఉంది, ఇట్లా చాలా వాటికి ఉన్నాయి. శక్నోతి ఇవి అవ్వవు మళ్ళీ. శక్నోతి, శృణోతి ఇలాంటివి అవ్వవు, బట్ ఇవి అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు దదాతి కూడా ఉభయపదా మేడం? ఏంటది? దదాతి. అది కూడా ఉభయపదే. దదాతి దధాతి కూడా ఉభయపదులే. కాకపోతే దానికి రూపం ఎట్లా వస్తుందో నాకు తెలియదు. దత్తే, దదాతి దత్తే వస్తుంది. దత్తే మీకు ఆచార్యాత్ పాదమాదత్తే అని వచ్చింది చూసారా ఇది వరకు? దాంట్లో దత్తే అక్కడి నుంచి వచ్చింది ఉభయపది, దత్తే వస్తుంది. ఓకే, దదాతి అంటే కదా, దధాతి అంటే కలిగి ఉండడం, దాన్ని కలిగి ఉండడం. ఓకే, వస్తాయి. దత్తే అని చెప్తే చాలు కదా, వెతుక్కుంటారు. అన్ని నోటికి రావాలి, గుర్తుండాలని కంపల్సరీ లేదు కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు ఆ పరీక్షలు మనం రాయట్లేదు కాబట్టి దత్తే వస్తుంది. ఏంటండి? జృంభణం అంటే ఆవలింత, లేకపోతే యాక్చువల్ గా జృంభణం అంటే అంటే ఆ క్రియకి ఎలా చెప్తారు అంటే నోరు పెద్దగా తెరిచి చేసే సౌండ్. అలా అని అరవడాన్ని మళ్ళీ కూడా కొన్ని చోట్ల అది కూడా చెప్తారు, బట్ మాక్సిమం వాడేది ఆవలింతకి వాడతారు, యానింగ్. జృంభకాస్త్రం అంటారు కదండి, రామాయణంలో జృంభకాస్త్రం ఇస్తారు విశ్వామిత్రుడు రాముల వారికి. సో మరి విజృంభణం అన్నప్పుడు ఎక్కడ వచ్చేసింది కదా, వి వచ్చేసింది కాబట్టి దానికి ఉపసర్గం కాబట్టి అర్థం మారిపోతుంది. సో జృంభణం అనేది యూజువల్ గా జృంభతే అనేది అందుకని ఆవలించటంకి వాడతారు జనరల్ గా. ఓకే, సో ఇవి కొంచెం విభక్తులు, అంటే రామశబ్దం, రమాశబ్దం, గౌరీ శబ్దం తెలియాలి కాబట్టి, గౌరీ శబ్దం కాదు జ్ఞాన శబ్దం తెలియాలి కాబట్టి చూసుకుని వస్తే శుక్రవారం క్లాస్ లో మనము వాటిని ఏమంటారు 2 పాఠాల్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్లు చేస్తాం. ఇవి యాక్చువల్ గా ఈ శిక్షా ఇది కూడా అంతే. 9th 10th లెసన్స్ కూడా ఇలాగే మిక్స్డ్ గా చెప్పుకుంటాం ముందు, ఎందుకంటే 9th 10th లెసన్స్ సత్య సప్తమి ప్రయోగాలు వస్తాయి నెక్స్ట్ 9th and 10th లో. అది కూడా స్ప్లిట్ చేస్తే కాన్సెప్ట్ కంప్లీట్ చేయడం కుదరదు కాబట్టి అలాగే కలిపి చెప్పుకుంటాము. ప్రస్తుతం అయితే ప్రహేళిక తీయండి. 7వ పాఠంలో ప్రహేళిక, మళ్ళీ మనం 7వ పాఠానికి వచ్చేసాం. 7వ పాఠంలో ప్రహేళిక, మీ పేజ్ నెంబర్స్ చూసుకోండి. నా దాంట్లో 130, కానీ మీవి ఒక 5-6 పేజీలు ముందర ఉండొచ్చు. (123) అట చూసుకోండి. వృక్షాగ్రవాసీ నచ పక్షి జాతి తృణంచ శయ్యా నచ రాజయోగి ఆపీతవర్ణో నచ హేమధాతు అతశ్చ తామ్రః సురసః క ఏషః. వృక్షాగ్రవాసీ నచ పక్షి జాతి తృణం చ శయ్యా నచ రాజయోగి ఆపీతవర్ణః న చ హేమధాతు అతః చ తామ్రః సురసః కః ఏషః. వృక్షాగ్రవాసి చెట్టు పైన ఉంటుంది కానీ పక్షి జాతిది కాదు, అంటే పక్షి కాదు. నచ పక్షి జాతి, చెట్టు మీద ఉంటుంది కానీ పక్షి కాదు. తృణం చ శయ్యా, శయ్య తృణం గడ్డి శయ్యగా ఉంటుంది, మంచము అంటే పడకలాగా ఉంటుంది. కానీ నచ రాజయోగి, రాజయోగులు అంటే యోగం, యోగులు మన సాధువులు వీళ్ళందరూ పరుపుల మీద పడుకోరు కదండి, గడ్డి మీద దర్భల మీద పడుకుంటారు కాబట్టి యోగి కాదు. మళ్ళీ ఆపీతవర్ణ, అంటే మొత్తం పైనుంచి కింద వరకు అని చెప్పే ఉద్దేశంలో ఆ బాల గోపాలం ఇలాంటి మాటలు వచ్చాయి కదా మనకి, అంటే బాలుడు నుంచి గోపాలుడు వరకు.
సో ఆ అనేది మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు అని చెప్పాడు. ఆ పీతవర్ణ అంటే టోటాలిటీ ఇది. పీతవర్ణం అంటే ఎల్లో కలర్, పసుపు వర్ణంలో ఉంటుందిట. కానీ నచ హేమ ధాతువు, హేమము అంటే బంగారము, ధాతువు అంటే మినరల్. సో కానీ బంగారము కాదు, పసుపు వర్ణంలో ఉంటుంది మొత్తంగా, కానీ బంగారము కాదు. అతః తామ్రః సురసః కః ఏషః. అతః తామ్రః ఇక్కడే ఉంది మొత్తం అంతా. సురసః అంటే రసముతో కూడినది, ఏషః కః కరెక్ట్ గా సమ్మర్ లో వచ్చింది చూసారు ఇప్పుడు. ఇది ఏమిటి, అది ఏమిటి, దాని ఆన్సర్ ఏమిటా, అతశ్చ తామ్రః అనేది ఆన్సర్. అతః తామ్రః, తామ్రః అనే పదంలోంచి అతః అంటే తా లేని, సారీ, తామ్రః అనే పదంలోంచి అతః అంటే ఏంటి, నా తహ, తా లేనిటువంటి తామ్రము, తా లేనటువంటి తామ్రం ఏమిటి, ఆమ్రం అవుతుంది. దానికి ఆన్సర్ ఆమ్రం. చెట్టు మీద ఉంటుంది, దాన్ని పండించడానికి గడ్డిలో పెడతాము, తర్వాత అది చక్కగా రసం కలిగి ఉంటుంది, బంగారం వర్ణంలో ఉంటుంది, కానీ బంగారం కాదు. సో దానికి ఆన్సర్ ఆమ్రః. తామ్రః అనే అతశ్చ తామ్రః అనే తామ్రము, తకారము లేని తామ్రము ఏమిటవుతుంది, ఆమ్రః. అది దానికి ఆన్సర్. రైట్. సుభాషితం. సత్యం తపో జ్ఞానమహింసతాం చ విద్వత్ ప్రణామం చ సుశీలతాం చ ఏతాని యో ధారయతే స విద్వాన్ న తత్ర శాస్త్రాధ్యయనం హి కారణం. సత్యం తపో జ్ఞానమహింసతాం చ, సత్యం తపః జ్ఞానం అహింసతాం చ విద్వత్ ప్రణామం చ సుశీలతాం చ ఏతాని యః ధారయతే సహ విద్వాన్ న తత్ర శాస్త్రాధ్యయనం హి కారణం. సత్యం అంటే ఎప్పుడు నిజమే మాట్లాడుతూ ఉండేవాడు, నిజమే మాట్లాడేటటువంటి అంటే ఆ క్వాలిటీ, ఆ గుణం కలిగిన వాడు. అలాగే తపః, తపస్సు చేసేటటువంటి స్వభావం కలిగిన వాడు. జ్ఞానం, కాస్త జ్ఞాన సముపార్జన చేసేవాడు. అహింసతాం చ, అహింసత అంటే హింస చేయకుండా అహింస మార్గంలో నడిచేవాడు. విద్వత్ ప్రణామం, సో పండితులను చూస్తే, తనకంటే తెలిసిన వారిని, పండితులను చూస్తే వారికి ప్రణామం ఆచరించేవాడు. సుశీలత, శీలం అంటే గుణం, మంచి క్యారెక్టర్, మంచి గుణము కలిగిన వాడు. ఇవన్నీ కూడా ఈ గుణాలన్నిటినీ కూడా, ఏతాని ఈ గుణాలన్నిటినీ, యహ ధారయతే ఎవడైతే కలిగి ఉంటాడో, ధరిస్తూ ఉంటాడో, అతడు విద్వాంసుడు, సహ విద్వాన్. అంతేకాని న తత్ర శాస్త్రాధ్యయనం హి ప్రమాణం, తత్ర శాస్త్రాధ్యయనం న కారణం. అక్కడ శాస్త్రాధ్యయనం కలిగిన వాడినే పండితుడు అనడానికి కారణం లేదట. ఇక్కడ ఈ చెప్పడంలో అర్థం ఏమిటి, తత్ర అక్కడ శాస్త్రాధ్యయనం న కారణం. విద్వాంసుడు అని ఎవరినైనా అనాలి అంటే బోల్డ్ శాస్త్రాలు చదివిన వాడినే విద్వాంసుడు అనక్కర్లేదుట. ఈ గుణాలు ఎవడికైతే ఉన్నాయో వాడిని విద్వాంసుడు అనాలట. నిజమే పలకటము, అలాగే తపస్సును ఆచరించటము. తపస్సు చేయడం అంటే ఏంటి, ఏదో ఒక విషయంగా అదే దీక్షతోటి ఉండడం, తపస్సు అంటే అదే కదా. సో అలాంటివి, జ్ఞాన సముపార్జన చేయాలనే సంకల్పము, అహింసా మార్గంలో నడవటము, అట్లాగే పండితులను చూస్తే వాళ్ళకి ప్రణామం చేయాలనే మనస్సు కలిగి ఉండటము, అలాగే చక్కని నడవడిక కలిగి ఉండడం. ఈ క్యారెక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో 6 గుణాలు చెప్పారు. ఇవన్నీ ఉన్నవాడే విద్వాంసుడు, కానీ కేవలం శాస్త్రాధ్యయనం చేసిన వాడిని విద్వాంసుడు అనలేరట. అక్కడ వాడిని విద్వాంసుడు అని, ఈ క్యారెక్టర్స్ అన్ని ఉన్నవాడిని విద్వాంసుడు అనడానికి శాస్త్రాధ్యయనము కారణము కాదు. వాడు శాస్త్రాలు చదవకపోని ఈ గుణాలు ఉంటేనే వాడిని విద్వాంసుడు అనాలట. ఓకే. నెక్స్ట్ ఇది చాలా బాగుంటుంది శ్లోకం, చాలా బాగుంటుంది. అంటే ఇలాంటివి చాలా శ్లోకాలు ఉండుండొచ్చు, కానీ కొన్ని పదాల అమరిక వల్ల ఆ శ్లోకం అంత బాగుంది అనే ఫీల్ వస్తుంది. అలాంటిది. కరే శ్లాఘ్యస్త్యాగ శిరసి గురుపాద ప్రణయిత ముఖే సత్యావాణి విజయీ భుజయోర్వీర్యమతులం హృది స్వచ్ఛావృత్తి శ్రుతమధిగతం చ శ్రవణయోః వినాప్యైశ్వర్యేణ ప్రకృతి మహతాం
మండనమిదం. ఓకే. కరే శ్లాఘ్యస్త్యాగః. కరే శ్లాఘ్యః త్యాగః. శిరసి గురుపాద ప్రణయిత. ముఖే సత్యా వాణి. విజయి భుజయోః వీర్యం అతులం. హృది స్వచ్ఛా వృత్తిః. శ్రుతం అధిగతం చ శ్రవణయోః. వినా అపి ఐశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనం ఇదం. ప్రకృతి మహతాం అంటే స్వభావరీత్యా చాలా గొప్పవారు, అంటే గొప్ప స్వభావము గలవారికి మండనం అంటే అలంకారం. ఇదం అలంకారం, ఇది అలంకారంట. ఏమేమిటవి? ఎలాగా? ఐశ్వర్యేణ వినాపి. ఏదో పెద్ద మనం అనుకుంటేటటువంటి ఈ మెటీరియలిస్టిక్ సంపదలు ఏవైతే ఉన్నాయో అవి లేకపోయినా కూడా, అలాంటి ఐశ్వర్యం లేకపోయినా కూడా పైన చెబుతున్న లక్షణాలన్నీట అవన్నీ ఏంటంటారు, గొప్ప స్వభావము కలవారికి అదే అలంకారములు అవుతాయి అని చెప్పటం అన్నమాట. ఓకే. సో దాంట్లో ఏమిటి చెప్తున్నారు ముందు? దాంట్లో ఫస్ట్ అలంకారం ఏమిటిట? కరే శ్లాఘ్యః త్యాగః. కరే అంటే చేతుల యందు, చేతులకి. శ్లాఘ్యః అంటే శ్లాఘింపదగినటువంటి, అంటే మెచ్చుకొనదగినటువంటి త్యాగము. అంటే మామూలు ఏదో మనకు ఉన్నది కొంచెం, మొన్న చెప్పుకున్నాం కదా, కొంచెం మనకి ఇబ్బంది లేకుండా దానం చేయడం ఇట్లాంటివన్నీ చేస్తాం కదా హెల్ప్. అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రీమిటీకి వెళ్ళి ఏదైతే త్యాగం చేస్తాడో అదే వాళ్ళ యొక్క చేతికి అలంకారంట. కరే శ్లాఘ్యః త్యాగః. మెచ్చుకొనదగినటువంటి త్యాగం ఏదైతే ఉందో, త్యాగ గుణము. త్యాగం అంటే ఏంటి? వదులుకోవడం, ఉన్నది వదులుకోవడం అంటే ఒక రకమైనటువంటి దాన గుణం. అంటే మీకు దానము అని ఇచ్చారు అక్కడ, అందుకని అది చెప్తున్నా. అలాగే శిరసి, తలకి ఏమిటి అలంకారం అంట? తల యందు అలంకారం ఏమిట? గురుపాద ప్రణయిత. గురుపాద ప్రణయిత. గురువు అంటే గురువులనే కాదు, గురువు అనే శబ్దానికి పెద్దలు, జ్యేష్ఠులు అనే అర్థం కూడా ఉంది. సో పెద్దవారి పట్ల వారి యొక్క పాద ప్రణయిత, పాదములకు నమస్కరించేటటువంటి ఆ స్వభావము, అంటే వారి పాదముల యందు తల వంచగలిగినటువంటి స్వభావము తలకు అలంకారముట. ఓకే. తలకు అలంకారం అదిట. కిరీటాలు పెట్టుకుంటే వచ్చేది కాదట అలంకారం, లేకపోతే పొగరుగా తలకరేస్తే వచ్చేది కాదట. వారి యందు శిరస్సు వంచగలిగినప్పుడే వారికి ఆ శిరస్సుకి అలంకారం అట. అలాగే ముఖే సత్యవాణి. ముఖానికి అంటే నోటికి అలంకారం ఏది? నిజమైన మాట, అంటే సత్యవాక్కు. వాణి అంటే మాట. సత్యవాణి విశేషణం విశేష్యం. సత్యమే అంటే నిజమైనటువంటి, నిజము ఎల్లవేళ నిజం పలకడమే నోటికి అలంకారంట. అలాగే విజయి భుజయోః వీర్యం అతులం. భుజయోః చేతులకి, అంటే భుజాలకి. చేతులు అంటే ఈ కరము అంటే ఇది కదా, చేతులు అంటే భుజాలకి. భుజాలకి ఏమిటి అలంకారము? అతులం. ఏం చెప్తుంది? విజయి భుజయోః వీర్యం అతులం. భుజయోః అలంకారం ఏమిటి అంటే విజయి అతులం వీర్యం. ఓకే. జయించగలడు. విజయి అంటే అర్థం ఏమిటి? జయించగలిగినటువంటి. అతులం వీర్యం, ఎవరినైనా జయించగలిగినటువంటి. అతులం అంటే సాటి లేనటువంటి, తులలేని. ఓకే. సాటి లేనటువంటి. వీర్యం అంటే పరాక్రమం. అది చేతులకు అలంకారంట వాళ్ళకి. అలాగే హృది స్వచ్ఛావృత్తి. హృది అంటే హృత్ అంటే మనస్సు. హృది మనసు యందు స్వచ్ఛావృత్తి అంటే నిష్కల్మషమైన ప్రవృత్తి. స్వచ్ఛము అంటే ఏంటి? శుభ్రమైనటువంటి. వృత్తి అంటే ప్రవృత్తి. సో నిష్కల్మషమైన మనస్సు కలిగి ఉండడం అనేది అనమాట. ఆ నిష్కల్మషమైనటువంటి ప్రవృత్తి, ఆ ప్రవర్తన కలిగి ఉండటం అనేది మనస్సు యొక్క అలంకారంట. మనస్సుకి ఉండేటటువంటి అలంకారంట. ఇంకా ఏంట? శ్రుతం అధిగతం చ శ్రవణయోః. శ్రవణయోః అంటే చెవులకి. శృతం విని సంపాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది చెవులకు అలంకారంట. ఏది పడితే అది చెత్త చెదారం గాసిపింగ్ కాకుండా కరెక్ట్ గా విని, అది అంటే వాళ్ళు అలాంటివి ఏం చెయ్యరు కదా. అలాంటి వాళ్ళని చేసేటైతే వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అవుతారు? అవరు. సో గొప్పవారికి ఇవన్నీ చేతులకేమో త్యాగం చేసేటటువంటి గుణము, అలాగే శిరస్సుకేమో పెద్దల ముందు తల వంచగలిగినటువంటి ఆ శిరస్సు, అలాగే
సత్యమే పలికేటటువంటి ముఖము, ఎవరినైనా జయించగలిగినటువంటి సామర్థ్యం గల చేతులు, సామర్థ్యం చేతులకు అలంకారము, అలాగే మనస్సుకి నిష్కల్మషత్వము. ఓకే, అది అలంకారము. అలాగే విని సంపాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మన చెవులకి అలంకారం అంట, వారి చెవులకి. ఇవన్నీ కూడా ఐశ్వర్యేణ వినాపి, వేరే రకములైనటువంటి ఈ రకమైన ఏదో చెప్తాం కదా మనం, ఆ రకమైన సంపదలు లేకపోయినా కూడా వారికి మండనం, ప్రకృతి మహతాం, గొప్ప స్వభావం కలవారికి ఇవన్నీ కూడా అలంకారం అవుతాయి అని చెప్పటం ఈ పద్యం యొక్క అర్థము. క్లియర్? ఈ మీనింగ్స్ లో ముఖే సత్యవాణిని అవాయిడ్ చేశారు మున్ను. అదే మేడం, అదే అంటారు. రాసుకోండి. ముఖే అంటే నోటి అందు, నోటికి ఆర్ నోటి అందు, సత్యవాణి నిజమైన వాక్కు కలిగి ఉండడము అని రాసుకోండి. నిజమైన మాట అంటే నిజమును పలుకుట అని అర్థం. అవాయిడ్ చేశారా? నేను చూడలేదు, ఇన్నిసార్లు చెప్పినా నేను. శిరసి అని ఇచ్చాను, అది కూడా శిరసి సెకండరీ కూడా అవాయిడ్ చేశారు. అవును, శిరసి నా దానం చూసుకోండి. శిరసి తలపై, గురుపాద మా దాంట్లో లేదు, నేను చెప్తున్నాగా రాసుకోండి. శిరసి తలపై, గురుపాద ప్రణయిత పెద్దల పాదాలకు నమస్కరించే వినయము. తాత్పర్యంలో ఆ వాక్యం మిస్ అయింది. తాత్పర్యంలో మిస్ అయింది. నేను శ్లోకం చూసి చెప్పేస్తా, కింద దాంతో నాకు సంబంధం లేదు. ఎప్పుడైనా మీ ఎవరెవరైనా మా పుస్తకంలో ఇలా ఇచ్చారంటే తప్ప దాని వంక చూడడం, అందుకని నేను చూడలేదు. బట్ ఓకే, ఒకటి అటు మిస్ అయ్యి ఒకటి ఇటు మిస్ అయితే చెప్పాక అటు ఇటు మ్యాచ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు కదా. రైట్? పెనుగొండ పద్మజ గారు ఏంటి మేడం హ్యాండ్ రైజ్? సుభాషితం, పై సుభాషితంలో తత్ర శాస్త్రాధ్యయనం నా కారణం అంతేనా? నా తత్ర శాస్త్రాధ్యయనమి కారణం అని ఉంది కదా శ్లోకంలో. నా తత్ర అని ఉంటుంది ఫస్ట్. అది కారణం ముందు అన్వయం చేసినప్పుడు నా కారణం అని అనుకోవాలా, అంతేనా? ధన్యవాదాలు. టైం ఎంత ఉంది? ఇవాళ అన్వయము కాదు, అమ్మో అన్వయం పెద్దది, అన్వయం అవదు, విసర్గ సంధి కూడా కాదు. లౌకిక న్యాయాలు, సంగ్రాహ్య విషయాలు చెప్పేసుకుని ఆపేద్దాము. చూడండి, లౌకిక న్యాయ ఘట్టకుటి ప్రభాత న్యాయ. ఘట్టకుటి ప్రభాత న్యాయ. ఘట్టకుటి అంటే టోల్ గేట్, టోల్ ప్లాజా. యాక్చువల్ గా ఘట్టకుటి అంటే టోల్ ప్లాజా. దాన్నే తెలుగులో, అచ్చ తెలుగులో సుంకము చెల్లించవలసిన ప్రదేశము అని రాశారు. మన భాషలో చెప్పుకోవాలంటే టోల్ ప్లాజా. ఓకే, అక్కడే కదా మనం టోల్ కొట్టాలి కదా, డబ్బులు కడుతూ వెళ్ళాలి కదా. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగే టక్కుమని అదే తీసేసుకుంటుంది. సో ఘట్టకుటి ప్రభాత న్యాయ ఏమిటి గోల అంటే, ఇప్పుడే కాదండో ఇది, ఈ న్యాయాలు ఇప్పటివి కాదు కదా, ఎప్పటివో. అంటే రాచ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వెళ్లేందుకు అప్పుడు కూడా వాళ్ళు కొంచెం పన్ను చెల్లించవలసి వచ్చేది. ఓకే, సో ఏదో కొంత డబ్బులు. ఒకడెవడో బండి వేసుకుని మొదలు పెట్టాడు, మనలాగే మనం వెళ్తాం కదా కార్లు వేసుకుని బయలుదేరినట్టు, వాడు బయలుదేరాడు బండి వేసుకుని. ఈ మార్గంలో వెళితే టోల్ కట్టాలి, వీళ్ళకి ఎందుకు కట్టాలి, నేను అనవసరంగా ఈ పన్ను చెల్లించాలని వాడు ఏం చేసేట, తెలివితేటలు పోయి అడ్డగా దారులు ఉంటాయి కదా, అన్ని తిరిగి వచ్చాట. అది ఎప్పుడు రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నాడు. తెల్లారికి వచ్చి చూస్తే మళ్ళీ వాడు ఆ టోల్ ప్లాజా దగ్గరికే వచ్చాడు, మళ్ళీ అక్కడికే వచ్చాడు. ఈ బాధ ఏదో ముందు కట్టేసి ఉంటే ఈ పాటికి వాడు వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళిపోయేవాడు కదా. అందుకని చేసిన ఇప్పుడు ఆ టోల్ అదేదో ఆ పన్ను చెల్లించడానికి, ఆ పన్ను ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేద్దామని వాడేదో పాపం అన్ని ప్రయాసాలు చేశాడు, అంతా వృధా అయిపోయింది. అలాంటి సందర్భాల్లో ఘట్టకుటి ప్రభాత న్యాయ అనేది మీరు ఎవరన్నా అన్నారనుకోండి ఎవరితో అయినాను, ఫస్ట్ దానికి అర్థం చెప్పేసరికి దానిలో ఉన్న నవ్వు కాస్త పోతుంది చివరికి. రైట్? సో అది ఘట్టకుటి ప్రభాత న్యాయ. నెక్స్ట్ది గుణాక్షర న్యాయ. గుణ అక్షర న్యాయ. గుణ అంటే
ఒక రకమైన పురుగు అండి, చెట్ల మీద పాకేటటువంటి, దాన్ని తొలుస్తూ ఉండేటువంటి, అంటే చాలా పురుగులు ఉంటాయి. ఒక్కొక్క పురుగు చూస్తే మీకు, మరి మీరు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిందో లేదో నాకు తెలియదు కానీ, మా చిన్నప్పుడు అంటే సుమారుగా 9th క్లాస్ నేను అలా ఉన్నప్పుడు, అంటే 92 ఆ టైంలో ఒకానొక సందర్భంలో ఏమైందంటే, సడన్ గా ఒక పుకారు వచ్చింది. ఈ చెట్ల మీద, చెట్ల ఆకుల మీద మీరు చూస్తే ఇలా గీతల్లాగా పడుంటాయి. తెల్ల గీతలు ఆకుల మీద సన్నగా, అంటే మనం ఒక స్కెచ్ పెన్‌తో రాస్తే ఎలా ఉంటుందో అలా గీతలు పడతాయి. దానికి అప్పట్లో పుకారు ఏమొచ్చింది అంటే, పాములు 2 పాములు రోడ్డు మీద వెళ్తుంటే దాని మించి లారీ వాడెవడో వెళ్ళిపోయాడు. అది శాపం పెట్టింది. అదేదో తెగులు. రైట్. ఉన్నట్టుండి ఒక సీజన్‌లో సడెన్‌గా వచ్చింది. దానికి ఇట్లాంటి పుకార్లొచ్చాయి. ఓ స్త్రీ రేపురా ఇలాంటివన్నీ వచ్చేవి గదా! ఇదొక పుకారొచ్చి ఇక ప్రతి వాళ్ళం అన్ని చెట్లుకెళ్ళి, స్కూల్లు మానేసి, ట్యూషన్స్ మానేసి ఇదే పని. ఏ చెట్టుంది? ఎవరెళ్లారు? ఎవడెళ్ళాడో తెలీదు. ఏం జరిగిందో తెలీదు. ఇలా వచ్చింది. యాక్చువల్‌గా జరిగేదేమిటి? ఓ పురుగేదో ఉంటుంది. అది పాకితే అది, దానివల్ల ఆకు మీద అలాంటి మరకలు పడతాయి. రైట్. ఆకే కాదు, మీరు చూస్తే చెట్లను గమనిస్తే కూడా కొన్ని రకాల పురుగులు పాకటం వల్ల చెట్ల మీద కూడా ఒక రకమైన మార్క్స్ పడుతూ ఉంటాయి. చిహ్నాలు, గుర్తులు పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ గుర్తులు మనం కూడా జంతికలో ఏవో చేస్తూ ఉంటాం అనుకోండి ఇంట్లోను. ఒక్కోసారి సి, ఒక్కోసారి పి ఇలాంటి షేప్స్ వస్తాయి గదా! పిల్లలు అవి ఆడుకుంటూ తింటూ ఉంటారు. మనం ఒక్కొక్కసారి కావాలనే కూడా చేస్తూ ఉంటాం వాళ్ళకి, చిన్న పిల్లలప్పుడు. రైట్. ఇవన్నీ జరిగేవే కదా మన మామూలుగాను. వచ్చేవేవన్నా ఉంటే జీడిపప్పులు కూడా ఆ షేప్‌లో ఉంటుందని చిన్నపిల్లలు నేర్పించేప్పుడు మాకలా నేర్పించేవాళ్ళు అట్లాగా. అంటే తినేస్తాం కదా! వచ్చేసింది నీకు చూసుకో అనంగానే తినేసేవాళ్ళం. ఇట్లాగ ఈ షేపులు ఒక్కొక్కసారి అక్షరాల రూపంలో కనపడుతూ ఉంటాయి. వాటికేం తెలుసు? దాని మానాన అదేదో పోతూ ఉంటుందట్లా. దానికి తెలీదు నేనిక్కడ ఒక అక్షరాన్ని రాస్తున్నాను, లేతే ఒకటేదో ఒక రకమైన గుర్తుని, అంటే అరే! ఇది ఇక్కడ ఏలా ఉంది, అలా, లేతే అక్కడ 4 లాగా ఉంది, ఇలాంటివేవో వాళ్ళు గుర్తిస్తున్నారు మనుషులు అనే, అసల ఆ రకమైనటువంటి ఆలోచన దానికుండదు. అదేదో దాని పని అది పాక్కుంటూ ఎళ్తోంది అంతే అది. కానీ ఏమవుతోంది, అదంటే అన్‌ఇంటెన్షనల్‌గా అది వెళ్ళిపోతోంది దాని మానానది. కానీ దాని చేష్టల వల్ల ఏమవుతోంది ఇక్కడ, అక్షరాలు రూపొందుతున్నాయి. అక్షరాలు రూపొందుతున్నాయి. అంటే ఏంటి? మనకేమనిపిస్తుంది, చూసావా ఇది రాసిందేమో అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. అంటే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదు ఆ పని. అయినప్పటికీ మనకు అట్లాగే కనిపిస్తూ ఉంటుందనుకోండి. దాన్ని గుణాక్షర న్యాయః అంటారు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఏవండీ జీడిపప్పులు, పాములు ఇలాంటివన్నీ రాయబోకండి పరీక్షలో. రైట్. ప్లీజ్. ఇదేదో బండ గుర్తుకి కాసేపు నవ్వుకోవడానికి చెప్పే మాటలు గాని, ఇలాంటివన్నీ రాయకూడదు పరీక్షలో. చివరికి అసలు విషయం మర్చిపోయి ఈ పిచ్చి విషయాలే గుర్తుంటాయి బుర్రలో. అందుకని చెప్తున్నా. వద్దు, అలాంటివన్నీ రాయకూడదు. రైట్. నెక్స్ట్ సంగ్రాహ్య విషయాః. సప్త చిరంజీవులండి. ఈ పాటికి అందరికీ వాళ్ళ పేర్లు తెలుసుంటాయి. మళ్ళీ నేను చెప్పాలి కాబట్టి చెప్తాను. యెస్. మేడం ఇవాళ హనుమత్ జయంతి కదండి. ఆ! హనుమత్ అదిగో. జయంతి కాదండి. అక్కడ ఆ! జత్ సంధి ఇలాగా ఆ! హనుమత్ జయంతి అంతే కదా మనం మరి. ఇప్పుడు చదువుకుంటున్నాం కదా అది. జస్త్వం గాదు అక్కడ జరిగేది. ఏ సంధి జరుగుతుంది అలా చెప్పండి? హనుమత్ జయంతి స్తుత్వ జరుగుతుంది. స్తుత్వ అదే జరుగుతుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్న వాటిలో లాగా హనుమత్ కాస్త కనిపెట్టారు. హనుమద్దయి, జస్త్వం వల్ల హనుమద్దయి, జస్త్వం. అక్కడి నుంచి స్తుత్వం జరిగి హనుమత్ జయంతి. ఉమ్. పోన్లేండి బాబు. పోన్లేండి. అలా అయినా అదే స్తుత్వ ఒక సంధి, ఒక జస్త్వ అక్షరం సంధి అర్థమైంది. గుర్తుపట్టాము. గుర్తుపట్టారు, అర్థమైంది. సంతోషం. రైట్. చిరంజీవులు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనూమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. అశ్వత్థామ, బలిః, వ్యాసః, హనుమాన్ చ, హనుమాంశ్చ అవుతుంది. అది సెపరేట్ సంధి, మీకు చెప్పలేదు. కావాలంటే సంధి పుస్తకంలో ఉంది, అలాంటివి చూసుకోవచ్చు మీ ఇష్టం. హనుమాన్ చ విభీషణః కృపః పరశురామః చ సప్త ఏతే చిరజీవినః. ఏతే సప్త చిరజీవినః. ఈ 7 చిరంజీవులు ఎవరు? అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు. వీళ్ళందరూ కూడా చిరంజీవుంట. అలాగే ఇవి ఉంటాయి కదా మనకి, 7 మోక్ష ద్వారాలని చెప్తారు. మోక్షద్వారాలు, 7 మోక్షద్వారాలని చెప్తారు. అవి వచ్చినాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతా మోక్షదాయికా. అయోధ్య, మథుర, మాయా,
కాశీ కాంచీ హి అవంతిక పురి ద్వారావతి చ ఏవ సప్త ఏతాః మోక్షదాయికాః అంటే మోక్షదాయికాః నగర్యః అని చెప్పడం అనమాట. ఓకే, ఏమిటంటే అవి అయోధ్య తెలుసు, మొన్ననే బాలరావణ ప్రతిష్ఠ జరిగింది. మధుర మన కృష్ణుడి జన్మస్థానము. మాయా అంటే హరిద్వార్ అంట, వాళ్లే ఇచ్చేసారు, అది హరిద్వార్ చెప్పేది అదొకటి. కాశీ మనకు తెలుసు అదేమిటో. కాంచీ కాంచీపురం అంటే కంచి అమ్మవారు ఉండే చోట. నెక్స్ట్ అవంతికా నగరము అంటే అది ఉజ్జయినిలో ఉంటుంది, అవంతికా నగరము. ఓకే, మన కాళిదాసు మేఘ సందేశం రాసిన ఉజ్జయిని ఆ అవంతికా నగరాన్ని వర్ణిస్తాడు కూడా ఆయన దాంట్లో. ఓకే, అవంతికా నగరం. ఇంకా మిగిలింది ఏంటి, అక్కడికి ఎన్ని అయినాయి? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతిక 6 అయిపోయినాయి. పురి ద్వారావతి అనేది ఒకటేనండి. ఓకే, పురి అనగానే మనం పూరి జగన్నాథ్ అనుకోకూడదు, ద్వారకాపురి. అది ద్వారక ఏదైతే ఉందో దాన్ని ద్వారకాపురిని పురి ద్వారావతి అని అన్నారనమాట. మొత్తం ఒకటే పేరు అది. సో ద్వారక, ఇవి 7 కూడా మోక్షదాయికలు అంటే మోక్షాన్ని ఇచ్చేటటువంటి నగరాలు అని వాళ్ళు చెప్పారు, నేను మీకు చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. బేసిక్ గా అన్వయ రచన మొదలు పెడితే అవదు, ఒక్క శ్లోకమే అవుతుంది. చెప్పేమంటారా? ఒక శ్లోకమైనా అవుతుందండి, వద్దా? లేదా డౌట్స్? కృష్ణపణి చెప్పండి. మొన్న మీరు ఇచ్చిన ఎక్సర్సైజ్ పంపించారు కదండి, దాంట్లో ఒక 2 డౌట్స్ ఉన్నాయి, అది అడుగుదామని. ఓపెన్ చేస్తా ఉండండి. నేను ఇంకా ఆన్సర్స్ పంపలేదుగా మీకు. అది నాకు ట్రాన్స్లేషన్ లో కొంచెం. ఓకే, ఆన్సర్స్ ఇవాళ పంపిస్తానులేండి. ఏది పంచమ షష్ఠ పాఠం కదూ? ఇవాళ ఆన్సర్స్ పంపిస్తాను. ఆన్సర్స్ చెక్ చేసుకున్న తర్వాత డౌట్స్ వస్తే అప్పుడు అడగండి, ట్రాన్స్లేషన్ వరకు ఇప్పుడు అడుగురు కానీ. ఓకే, చెప్పండి. ఫస్ట్ బిట్ లోనే సెకండ్ వన్ అండి, బాలికా స్నాతి కాకలీం గాయతి అని ఇచ్చారు కదా. అకలీం అంటే అంటే బాలిక స్నానం చేస్తూ గాయతి అన్నారు. స్నానం చేస్తూ పాడే పాటల్ని ఏమంటారు? కూని రాగము. కాకలి అంటే అదే చిన్న సౌండ్ ఏదైతే ఉంటుందో, పాట మ్యూజిక్ సంబంధించిన చిన్న లైట్ సౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాకలి అంటారు. దాన్నే మనము కూని రాగం అంటాం తెలుగులో. ఇంకొకటి 7వదండి, మయూరి మేఘం పశ్యతి కేకాం కరోతి అంటే కేకాం అంటే నెమలి వేసేటటువంటి రంకెల్ని ఏమంటారు? కేక అంటారు. ఇప్పుడు సింహము గర్జిస్తుంది అంటాం కదా, గుర్రము సకిలిస్తుంది అంటాము, కుక్క మొరుగుతుంది అంటాము కదా, కప్ప బెకబెకమంటుంది. చిన్నప్పుడులా చెప్పాలన్నమాట. ఆ టైప్ లో నెమలి దాని యొక్క ధ్వనిని, అది చేసే ధ్వనిని కేక అంటారు. కేక ఇస్తుందంటే ఆ కేక అక్కడి నుంచి వచ్చింది కేకే అనమాట. కేక అనేది దాని మయూరి నెమలి చేసే ధ్వని. ఓకే మేడం, అది కేక అండి, క్రేంకారం అంటారండి. ఎడుది కేక అంతే. అది అంటే తెలుగులో క్రీంకారాలు అని కూడా అంటారు. మనకి ఇక్కడ కేక అని ఇచ్చారు. ప్రకృతి వికృతుల పరంగా అలా అయ్యాయేమో మనకి తెలియదు. ప్రస్తుతం కేక అని ఉంది. ఇక్కడైతే స్పెల్లింగ్ మిస్టేక్ ఏమీ లేదు, అది కరెక్ట్ గానే ఉంది. అంటే ఇప్పుడు నెమలి మేఘమును చూస్తూ కేకను వేస్తున్నది అని అనాలంట. కేకాం కరోతి అని ఇచ్చారు కదా, అంటే కేకను వేస్తే కేకను చేస్తున్నది అంటే కేక వేస్తున్నది అని అర్థం అనమాట, ధ్వని చేస్తున్నది. ఓకే రైట్. ఇంకా ఎవరికైనా ఉన్నాయా? ఏధతే అంటే ఏంటండి? ఏధతే అంటే పెరగడం అండి, వర్ధతే అనే టైప్ లోనే వస్తుంది. ఏధతే అంటే పెరగటం. సస్యం వర్ధతే అన్న, సస్యం ఏధతే అన్న ఒకటే. ఇంకా ఈ అభ్యాసం స్క్రీన్ మీద కనబడుతుంది కాబట్టి ఎవరికైనా ఏమైనా ఉన్నాయా దీంట్లో? డౌట్స్ ఉంటే, డౌట్ అంటే ఆన్సర్స్ గురించి కాదు, అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడు మేడం, ఇప్పుడు నేను అడిగింది నేను 2వ దాంట్లోనే బాలిక స్నాతి
రాశానండి. అంటే నాకు క్రియాపదం దానికి శత్రు ప్రత్యయం ఎలా రాయాలో తెలియదు. నష్టాధ్యాయులో చెక్ చేసుకుంటే స్నాతి అని వచ్చింది. బట్ కానీ మనకి ఇది ఆకారం ఉంది కదా, మళ్ళీ అది ఎలా వచ్చిందని రెండు రూపాలు ఉంటాయి. స్నాంతి ఉంటుంది, స్నాతి ఉంటుంది. దానికి రెండు ఉంటాయి. కొన్నింటికి రెండు రకాలు. ఇప్పుడు లిఖతి కూడా లిఖంతి నకారము ఉంటుంది. స్నాతికి దీర్ఘం కూడా ఉంటుంది కదా, స్నాతి అని ఉంటుంది. స్నాంతి కూడా ఉంది. రెండు రకాలు ఉంటాయి. మీకు పరిచయాల పుస్తకాల్లో కూడా వచ్చి ఉండాలి స్నాతి అనేది. పరిచయాలను దీంట్లోనూ వచ్చి ఉండాలి. అంటే నాకు శత్రు ప్రత్యయం ఎలా తీసుకోవాలో నాకు తెలియలేదు. అదేనండి, శత్రుగో నా పేజ్ లో 221 శిక్షా బుక్ లో, మీ పుస్తకంలో కూడా ఉంటుంది చూడండి. అక్కడ లెసన్ చివరిలో క్రియాపదాలు ఇచ్చారండి. మోస్ట్లీ 11వ లెసన్, 10వ లెసన్ ఏమో, 11వ లెసన్. క్వశ్చన్ పేపర్స్ ముందు, కరెక్ట్ గా క్వశ్చన్ పేపర్ ముందు పేజ్ కొంచెం క్రియాపదాలు ఇచ్చారు చూడండి. 123వ క్రియాపదం అది. మొత్తం ఎన్ని ఇచ్చారంటే 133 ఇచ్చారు. కరెక్ట్ గా 123లో స్నాతి అని ఉంది చూడండి. నా పుస్తకంలో 221 13 పేజీ 213 213 స్నాతి స్నాతి స్నాధాతు అని ఇచ్చి చూడండి. అక్కడ అన్ని కృదంతాలే ఇచ్చింది అక్కడ ఈసారి. స్నాతవ్యం, స్నానీయం, స్నాతః, స్నాతవాన్, స్నాన్, స్నాంతి, స్నాతి అని ఇచ్చారు చూసారా మీరు. స్నాంతి అని ఇచ్చింది. ఆర్ తీ రెండు కూడా, అంతి తీ రెండు ఉంటాయి స్త్రీలింగానికి. వాడు నపుంసకలింగం ఇవ్వలేదు, కేవలం పుంలింగ స్త్రీలింగాలు ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీకు. అక్కడ క్రియాపదాలు ఇవన్నీ కృదంతాలే ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఫస్ట్ దేమో తవ్యత్, తర్వాత అనియరు, తర్వాత తా ప్రత్యయం పుంలింగంలో మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ తవతు పుంలింగమే ఇచ్చారు. తర్వాత శత్రు ప్రత్యయం పుంలింగ స్త్రీలింగాలు ఇచ్చారు. ఆ తర్వాత 6వదేమో తుమున్ ప్రత్యయము, 7వదేమో త్వా ప్రత్యయము, 8 ల్యప్పు, 9 ల్యుట్. ల్యుట్ ప్రత్యయం 9వది. అది చెప్తా అదేమిటో అది వచ్చినప్పుడు. ఓకే, సో అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. మీరు ఏమన్నా క్రియాపదాలకు తెలియకపోతే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది తీసేసే ఇచ్చా, ఈ డాక్యుమెంట్ తీసేయచ్చా? ఎస్, ఇవాళ ఆన్సర్స్ పంపిస్తానులేదు. ఇప్పుడు ఏదైనా 7-8 పాఠాలకు ఇప్పుడే కాదుగా, మనం ఎక్సర్సైజ్ చేశాక వస్తాయి మీకు మళ్ళీ ఎక్సర్సైజ్. కాబట్టి ముందు దీని ఆన్సర్స్ పంపిస్తాను. రైట్, ఇంకేం లేవుగా. ఓకే, ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం కృష్ణపణి పాడేయండి. ఎవరో బెల్లు కొడుతున్నారు కింద. గాయత్రి పాడు పాడు. 9 నిమిషాలు టైం ఉందిలే, పాడు. టైం అయిపోతే నేను ఎవరికైనా ఇచ్చేస్తా, పాడేసి. ఇంద్రం యమం మాత విశ్వానమా వేదాంతి నిర్వచనీయమేకం బ్రహ్మ శబ్దేన విదిశంతి శైవైత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదాన్నితి తౌపదేన సశ్రీనకాలే శిక్షసంతా శాస్త్రే కేచిత్ ప్రకృతి కుమార స్వామి మాతే భక్త్యా జగదీశితారం సాయే కైలే ప్రభురద్వితీయ సర్వే భవంతు సుఖినః సర్వే పశ్యంతు మా గచ్చन्तు భగవేత్. ఓం శాంతి శాంతి. అస్తు, ధన్యవాదాः.
ఏంటి పద్మజ గారు, పద్మజ గారు రోజు రోజుకి పాడేవారి సంఖ్య పెరిగిపోతుంది. నలుగురు ఇక్కడే ఉన్నారు నా దగ్గరే. ఓకే, సరే సరే, శుభం. ఓకే, నాతో ఎవరన్నా మాట్లాడారా? లేదు. ఓకే, శుక్రవారం క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. ఒకసారి విభక్తి రూపాలు చూసుకుని రండి. మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద క్లాస్ అదే సరిపోతుంది మనకి. ఓకేనా? ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం మహోదయ.